శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, సాధన ఎలా చేయాలి వివరించగలరు? ప్రశ్న ఇంతే, సాధన ఎలా చేయాలి వివరించగలరు? ఇక్కడ సాధన అన్నప్పుడు ఆధ్యాత్మికతలో చాలా సహజంగా వినపడేటువంటి పదం సాధన. సాధన చేయాలి అని. సాధన చేయాలి అంటే మనం అనుకున్న దాన్ని దేన్నో సాధించటానికి ప్రయత్నించాలి. అది సాధన. ఆధ్యాత్మికతలో అందరూ ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. అందరూ ఏదో ఒకటి సాధనగా భావించి చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రశ్నలోని మనం గమనించవలసిన విషయం ఏంటంటే, సాధన ఎలా చేయాలి అన్నప్పుడు అసలు సాధన ఏమి చేయాలి, ఎందుకు చేయాలి? ఫస్ట్ ప్రశ్న, ఎందుకు చేయాలి? సాధన ఏదో ఒకటి, ఇప్పుడు భౌతికంలో కూడా ఏది సాధించాలన్నా సాధన చేయాలి, అంటే ప్రయత్నాన్ని సాధన అంటాం. ఆధ్యాత్మికతలో ఈ పదం ఎక్కువ ఉపయోగించబడుతూ ఉంటుంది. ఎందుకంటే అనేక రకాల సాధనా మార్గాలను మతాల పరంగా, మార్గాల పరంగా, దైవాల పరంగా, దేవతల పరంగా అనేక మంది గురువులు, మహాత్ములు, మహానుభావులు రకరకాలుగా ఏర్పాటు చేశారు, ఏర్పాట్లు చేస్తున్నారు. అనేక మంది వాటిని పాటించుకుంటూ సాగుతున్నారు. అందుకే వివిధ రకాలైనటువంటి మార్గాలు ప్రపంచంలో కనపడతాయి. అనేక రకాల సాధనా మార్గాలు, అనేక రకాల మతాల పేర్లతో, అనేక రకాల సంస్థల పేర్లతో, అనేక రకాల విధానాల పేర్లతో సాధనలకు కూడా అనేక రకాల పేర్లు పెట్టారు. ఎవరికాళ్ళు సాధనలకు పేర్లు పెట్టారు. వాళ్ళు తయారు చేసిన వాళ్ళు, వాళ్ళ సాధనకు ఓ పేరు. అది మళ్ళీ ఇంకో గురువు గారితోనో, ఇంకో సంస్థతోనో, ఇంకో మతంతోనో, ఇంకొక విధానంతోనో కలవకూడదు. అలా పేర్లు కూడా పెట్టారు. ఇప్పుడు మనుషుల పేర్లు ఎందుకు పెడుతున్నాం? మన ఐడెంటిఫికేషన్ కోసం. ఇంకొక మనిషి మనం వేరు వేరు అని తెలియజేసుకోవటం కోసం. అలాగే వస్తువులకు పేర్లు ఉన్నాయి. ప్రపంచంలో మనకు కనబడే సమస్తానికి మనిషి పేర్లు పెట్టుకున్నాడు. అలాగే దైవీ విధానాలలో, ఆధ్యాత్మిక విధానాలలో కూడా సాధనలకి పేర్లు పెట్టుకున్నారు. అయితే ఓకే, రైట్, సాధనలు అన్ని మంచివే. మనం మాట్లాడుకునేది దైవీ మార్గం, ఆధ్యాత్మిక మార్గం. కాబట్టి సాధన అనేది ప్రయత్నం, సాధనలన్నీ మంచివే. అసలు సాధన ఎందుకు చేయాలి, దేనికోసం సాధన చేస్తున్నాం? ఇప్పుడు ఒక వ్యక్తి చదువుకుంటున్నాడు. ఎందుకు చదువుకుంటున్నాడు అంటే, ప్రపంచంలో ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికి అవసరమైనటువంటి విద్యను తనకు నచ్చిన విధానంగా చదువుకుంటున్నాడు. అంటే అనేక రకాల గ్రూపులు ఉంటాయి, అనేక రకాల చదువులు ఉంటాయి. అందులో తనకి ఏది ఇష్టమో ఆ వైపు వెళ్ళి చదువుకుంటాడు. సమాజంలో బ్రతకడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అక్కడ నేర్చుకుంటాడు. ప్లస్ ధన సంపాదనకి, బ్రతుకుకి అవసరమైన వృత్తి, వ్యాపార, ఉద్యోగాలకు సంబంధించిన జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. అందుకని అందరూ చదువుకుంటారు, ఇంచుమించుగా అందరూ చదువుకుంటారు. ఆ చదువు తర్వాత వాళ్ళు జీవితంలోకి ప్రవేశిస్తారంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లోకి వెళ్ళి ధన సంపాదన మొదలుపెట్టి, ఆ ధన సంపాదన తర్వాత వివాహాలు చేసుకొని కుటుంబం, వ్యవస్థ, పద్ధతి సాగుతూ ఉంటుంది. చదువుకోవటం అనేది కామన్ ఆస్పెక్ట్ ఇప్పుడు ప్రపంచంలో అందరికీ. చదువుకోవటం అనేది ఏంటి? సాధన. జీవించడానికి అవసరమైనటువంటి, భవిష్యత్తులో తనంతట తాను తన కాళ్ళ మీద నిలబడటానికి అవసరమైనటువంటి వనరుల్ని, వసతుల్ని సాధన ద్వారా కూర్చుకుంటున్నాడు. అదే చదువు. అలా ప్రతిదానికి సాధన చేయాలి. ఆటలకి సాధన చేయాలి, పాటలకి సాధన చేయాలి. సాధన అంటే ప్రయత్నం చేయాలి. దైవీ మార్గాలలో ఈ సాధన అనేది కంపల్సరీగా వినపడే ఒక ఖచ్చితమైన పదం. కానీ సాధన ఎందుకు చేయాలనుకుంటున్నారు, అక్కడ ముఖ్యమైనది ఉంది. అసలు మీరు సాధన ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఈ ప్రశ్న ఒక సోదరు వేశారు. మీరు సాధన ఎందుకు చేయాలి? ప్రశ్న వేసిన వాళ్ళకి కాదు, ఎవరికైనా. ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఎందుకు చేస్తున్నాము, మీరు అనుకున్న గమ్యం వైపు మీరు వెళుతున్నారా అంటే ఇది ముందు నిర్ధారించుకుని నడవాలి. ఇప్పుడు కొంతమంది, నాకు సెల్ఫ్ గోల్ ఏం లేదు,
మా మతాన్ని ప్రచారం చేసుకుంటాను. అదే నా గోల్. చనిపోయే వరకు మా మత ప్రచారం. ప్రపంచవ్యాప్తంగా మనుషులందరినీ నా మతంలోకి మార్చేస్తాను. మళ్ళీ మతం ఏమైంది? దైవీపరమైంది. అది దైవ ప్రచారంలాగా కనపడుతుంది. దేవుడితోనే ఏదో జరుగుతున్నట్టు కనపడుతుంది, ఏదో మంచిలాగా కనపడుతుంది. కానీ అందులో ఏ మంచి లేదు. మత ప్రచారంలో ఏ మంచి లేదు. ఎందుకని? ప్రతి మనిషి ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ప్రతి మనిషి ఏదో ఒక మతంలో పుడతాడు. అంటే పుట్టుకతో మతం అనేది నిర్ధారించబడింది. వాళ్ళ తల్లిదండ్రులు ఏ మతంలో ఉన్నారో ఆ మతంలోకి వెళ్ళిపోతాడు. పుట్టుకతో అదే మతం అవుతుంది, లేదా ఆమెది. తర్వాత కావాలంటే వాళ్ళు మత మార్పులు చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ అసలు ప్రతి చోట ఏదో ఒక మతం ఉంది. నువ్వు పుట్టుకతోనే ఉంది. నువ్వు మార్చుకున్న మతం ఉంది, మార్చుకోకుండా అందులోనే ఉన్న మతం ఉంది. మతం లేని మనిషి ఉండడం కుదరదు. మరి మత ప్రచారం ఎందుకు ఇప్పుడు? ఇంకా అంటే కాదు, నా మతము గొప్పది, మిగిలిన వాళ్ళందరినీ నా మతంలోకి తీసుకొచ్చేస్తాను. అందరినీ ఎలాగోలా సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఈ మతాలలో ముఖ్యంగా ఇతర మతస్థుల్ని ఇందులోకి తీసుకురావడానికి చెప్పబడే ముఖ్యమైన అంశం ఏంటి అంటే, మా దేవుడు నిజమైన దేవుడు. ఫస్ట్ అంశం. ఎందుకంటే ప్రతి మతానికి ఆధారం దేవుడు లేదా దేవత. ఆ దైవశక్తిని ఆధారంగా పెట్టుకున్నారు. ఇది సబబేనా అంటే ఎంతవరకు ఇది కరెక్ట్? వ్యక్తిగతంగా నేను మాట్లాడుతాను, ఇదంతా వ్యక్తిగతంగా. ఇలా సాధన చేయాలనుకుంటున్నారా అంటే దాని వలన ఉపయోగము లేదు. నీకు ఉపయోగం లేదు. ఎవరికంటే నీకు ఉపయోగం లేదు. లేదండి నాకు మతాభిమానం ఉంది, ఆ మతాభిమానాన్ని నేను పోగొట్టుకోలేను, అదే నాకు దైవాభిమానంగా మారింది, నా మతము నా దేవుడు ఒకటేను, ప్రపంచం అంతా నా మతమే ఉండాలి అంటే ఎలా కుదురుతుంది? పాజిబిలిటీ ఎలా కుదురుతుంది? అసలు ఇది అయ్యే పనేనా ఎప్పటికైనా? ఎందుకని? నీలాంటి మతాలే ఎదురుగా ఉన్న అన్ని మతాలు, అనేక మతాలు ఉన్నాయి, అన్నీ ఇలాగే భావించుకుంటున్నాయి. కాబట్టి ఒక విషయం ఎప్పుడు కూడా మొత్తం ప్రజలకు సానుకూలంగా ఉండేలా ఉందా లేదా అనేది ప్రపంచంలో శాంతిని నెలకొల్పుతుంది. లేదు, ఎవరి జోలికి అంటే ఒకరి జోలికి ఒకరు వెళ్లకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ జీవించినా మొత్తం ప్రపంచం శాంతిగా బతుకుతుంది. అంటే ప్రపంచ శాంతి అయితే, దేశ శాంతి అయితే, సమాజ శాంతి అయితే. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. నువ్వు పుట్టుకతోనే ఏదో మతంలో ఉన్నావు, ఏముంది మతం? ఏదో ఒక దేవుడు, ఏదో ఒక మతం, మంచిగా బతుకు, మంచిగా బతకమనే మతం చెప్పుద్ది. అప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, ఎవరి మతంలో ఎవరి ఆచార సాంప్రదాయాలు వాళ్ళు పాటించుకుంటూ, ఎవరి పద్ధతులు వాళ్ళు పాటించుకుంటూ, ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తూ మతాలలో సాగిపోయారనుకోండి, ఏముంది? మతాలు మామూలుగా ఉంటాయి. ఎవరికాళ్ళు మంచిగా బతుకుతారు, ఆ మత గ్రంథం చదువుకుంటారు, ఆ దేవుణ్ణి ఏదో వాళ్ళ మత దేవుణ్ణి ప్రార్థించుకుంటారు. అదంతా మనోభావం లేక ఇంకా అక్కడ కూర్చొని మనతో మాట్లాడే దేవుడు ఎవరో ఉండరుగా. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించుకుంటూ, ఎవరి మత పద్ధతులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకుంటూ రోడ్లు ఎక్కకుండా ఉంటే ఎప్పుడు సమాజం శాంతిగా ఉంటుంది, ప్రపంచం శాంతిగా ఉంటుంది. నా మతం ఎలాగో వాళ్ళ మతం అలాగే, ఎవరి మతం వాళ్ళు ఆ పద్ధతుల్లో వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆల్రెడీ మతాలు ఏర్పడిపోయినటువంటి సొసైటీలో ఉన్నాం ఇప్పుడు మనం. అక్కడ పుట్టాం, పుట్టబోయే వాళ్ళు అక్కడే పుడతారు. కాబట్టి దాని గురించి చర్చ ఎందుకు? ఇప్పుడు మతాలను తీసేయటం కుదరదు, ఒకే మతాన్ని ఉంచటం అసలు కుదరదు. మొత్తంగా మతాలను తీసేయటం కుదరదు, అందరినీ ఒకే మతంలోకి తెచ్చేయటం కుదరదు. ఇప్పుడు కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకొని చక్కగా తమ విధానంలో తాము వెళ్తూ, అందరూ నాలాంటి వాళ్లే, వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు పూజించుకుంటున్నారు, వాళ్ళ మత ఆచార సాంప్రదాయ పద్ధతులు వాళ్ళు పాటించుకుంటున్నారు. ఇందులో నాకు పోయింది ఏముందని అందరూ అన్నదమ్ముల్లో కలిసిమెలిసి ఉండొచ్చు మొత్తం. అప్పుడు సమాజం శాంతిగా ఉంటుంది, దేశం శాంతిగా ఉంటుంది, ప్రపంచం శాంతిగా ఉంటుంది, మనుషులందరూ శాంతిగా ఉంటారు. కానీ రోడ్లెక్కి ప్రచారాలు అంటే ఏంటి? నా దేవుడు గొప్ప, నా మతం గొప్ప, రోడ్డు ఎక్కారు ఇప్పుడు. ఇదే సాధన. దీన్ని సాధన అని చెబుతున్నారు ఎవరు? ఆ ప్రచారకులైనటువంటి ఆ మత పెద్దలు కావచ్చు, ఆ గురువులు కావచ్చు, ఆ మార్గదర్శకులు కావచ్చు.
రోడ్లు ఎక్కటం అనేది, ఇప్పుడు రోడ్డు అనేది అందరికీ సంబంధించింది. నీ ఇల్లు నీ వరకు, అందులో ఎటువంటి తప్పు లేదు. నీ వరకు నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నావు, అందులో నీకు నచ్చినట్టుండు. అది కూడా వాళ్ళ పక్కింటికి నువ్వు విపరీతమైన శబ్దాలు చేసి పక్కింటికి కూడా డిస్టర్బెన్స్ కలిగించకూడదు. అది నీ మతమైనా, నీ దేవుడైనా, నీ జీవితమైనా, నీ భౌతికమైన, నీ ఆధ్యాత్మికమైన, నీ ఇంట్లో నీకు అన్ని హక్కులు ఉన్నాయి. రోడ్డు అనేది నీ ఇల్లు దాటి బయటకు రావటం అనేది, ఒక ఊరు అనేది, ఒక వీధి అనేది, ఒక పట్టణం అనేది, ఒక నగరం అనేది, ఒక గ్రామం అనేది, ఒక ప్రపంచం అనేది, ఒక దేశం అనేది, ఏదైనా కానివ్వండి, అక్కడ ఉన్న అందరికీ దాని మీద హక్కులు ఉన్నాయి. మానవ జాతి మొత్తం జీవించేటువంటి అన్ని చోట్ల మొత్తం మానవులకి హక్కులు ఉంటాయి. అప్పుడు నువ్వు రోడ్డు ఎక్కినప్పుడు ఏమవుతుంది? ఇతరులకు కూడా హక్కున్న ప్రదేశాన్ని నాకు కూడా హక్కు ఉందని నువ్వు ఆక్యుపై చేయాలనుకుంటున్నావు. మత ప్రచారాలు ఇవి, వీటి వలన ప్రమాదం. అది మతం ప్రచారం చేయవలసిన అవసరం ఏముంది? అసలు ఎందుకు సాధన, ఎందుకు అది చెప్పేది. అంటే ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, 100కి 90 మంది మత ప్రచారాలే సాధనలు అనుకొని వెళ్తున్నారు. అయితే ఈ మత ప్రచారాలుగా చూపించని వాళ్ళు ఉంటారు. దైవ ప్రచారాలు చూపించరు కానీ ప్రచారం చేస్తూ ఉంటారు. అసలు యాడ్సే వచ్చేస్తున్నాయి యూట్యూబ్లో, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు యాడ్స్ కూడా పెట్టుకున్నారు. మా సంస్థలకు రండి, మా గురువులు, మా విధానాలు. మీకు ఎందుకు ఈ ప్రచారం? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఈ జనాన్ని ఆకర్షించాలని జనాకర్షణ, ధనాకర్షణ, కీర్తికాంక్ష పథకాలు ఎందుకు పెట్టుకున్నారు? రోడ్లు ఎందుకు ఎక్కుతున్నారు? ఆధ్యాత్మికత అంతర్గతము, వ్యక్తిగతము. మతము వ్యక్తిగతము, దేవుడు వ్యక్తిగతము. ఎందుకని మతం అనేది ఎక్కడ కనబడేది కాదు, నీ భావన. నేను ఈ మతానికి సంబంధించిన వాడిని, ఈ మతానికి సంబంధించిన దానిని, నీ భావన. నా దేవుడు ఈయన, నా దేవత వీరు, నీ భావన. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కనపడరు. నువ్వు కట్టుకున్న ప్రార్థనాలయాలన్నీ నువ్వు కట్టుకున్న ఇల్లు లాంటివే. ప్రపంచంలో అందరూ వాళ్ళు నివసించడానికి ఎలా ఇల్లు కట్టుకున్నారో, భావనాత్మకతతో మతం పేరున, దైవం పేరున ప్రార్థనాలయాలు కట్టుకున్నారు. ఏ విశిష్టత లేదు. అంటే ఏ విశిష్టత లేదంటే దేవుళ్ళని, మతాలని నేను కించపరచట్లా. అక్కడ వాడింది, మన ఇంటికి వాడింది ఒకే రకమైనటువంటి వస్తువులు. అది నీ భావన. ప్రార్థనాలయం నీ భావన, దేవుడు నీ భావన, మతం నీ భావన. నీ ఇంట్లో పెట్టుకో, నీ వరకు నీ ఇంట్లో పెట్టుకో. లేదు ఒక ప్రార్థనాలయం కట్టుకున్నావు, సమూహం కలవాలనుకున్నావు, అక్కడ నీ ప్రార్థనాలయంలో నీకు నచ్చినవి చేసుకో. రోడ్లు ఎందుకు ఎక్కుతున్నారు? ప్రచారం ఏంటి? అడ్వర్టైజ్మెంట్లు ఏంటి? సోషల్ మీడియాలో ఏంటి? ఇంటింటికి వెళ్ళటం ఏంటి? ఇతర మతస్థులకి ఇళ్ళకి వెళ్ళి వీళ్ళ మత పుస్తకాలు, వీళ్ళ మత గ్రంథాలు, వీళ్ళ మత కరపత్రాలు వాళ్ళ ఇళ్లలో ఇసిరేసి వస్తూ ఉంటారు. వాళ్ళకి బోధిస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్స్లోకి వెళ్తారు, రోడ్లంతా తిరుగుతూ ఉంటారు. హాస్పిటల్స్లో అక్కడ ఉన్న పేషెంట్లకి మేము మా దైవ ప్రార్థనలు చేస్తూ ఉంటారు, మా దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడంటారు. మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ చూడండి, అది ఏ మతమైనా కానివ్వండి, మొత్తం మీరు గమనించి చూడండి. ప్రచారము, సభలు పెడతారు, ప్రచారం చేస్తారు. మహిమలు, మాయలు, అద్భుతాలు బాహాటంగా సోషల్ మీడియాలో మహిమలు, మాయలు, అద్భుతాలు ఉన్నాయి. మనకి చట్టాలు ఉన్నాయి, మ్యాజికల్ రెమెడీస్ అని చట్టాలు ఉన్నాయి. అవి చేయకూడదు అని, మహిమలు చెప్పకూడదు, మాయలు చెప్పకూడదు, అద్భుతాలు చెప్పకూడదు, మేమేదో చేసేస్తున్నాం నిరూపించి ఏదో ప్రజల్ని మభ్య పెట్టకూడదని చట్టాలు ఉన్నాయి. ఎందుకని అటువంటి వాళ్ళు ఉన్నారు. నా చట్టాలు ఉన్నాయి కాదు, ఆ చట్టాలకి వాళ్ళ మీద ఎవరు కేసులు వేసేవాళ్ళు లేరు. ఎందుకంటే అసలు ఈ వెనకబడేవాళ్ళే జనాలు కదా. చట్టాలు చాలా రకాలు చేశారు, ప్రజల్ని ఎటువంటి ఇబ్బందికి లోన్ అవ్వకుండా హాయిగా బతకాలనే చట్టాలు ఎప్పుడు ఉన్నాయి. అంటే ఇక్కడ నేను కాన్సెప్ట్ మాట్లాడుతున్నాను, మనుషుల్ని అంటలా. మీరు వ్యక్తిగతమా? సాధన అసలు ఎందుకు? వ్యక్తిగత సాధన అయితే మనం ఏం చూసుకోవాలి చెప్పండి. ఇప్పుడు నేను బయటదంతా చెప్పాను. మతాలు, మత ప్రచారాలు, దైవాలు, దైవ ప్రచారాలు, గురువులు, గురు ప్రచారాలు, సంస్థలో వాళ్ళ సంస్థ ప్రచారాలు, మళ్ళీ వాళ్ళ సంస్థల్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రోగ్రాంలు, వాటికి సాధనలు, వాటికి పేర్లు, అక్కడ మనుషులకి మళ్ళీ కొత్త కొత్త బిరుదులు, పదవులు, హోదాలు, పేర్లు, ఇవన్నీ ఒక కొత్త సృష్టి తయారు చేస్తున్నారు. ఒక త్రిశంకు స్వర్గం సృష్టికి ఒక కొత్త సృష్టి, దైవ సృష్టిని ఎవరికాళ్ళు ఒక కొత్త దైవ సృష్టి తయారు చేస్తున్నారు.
వాళ్ళని నమ్ముతున్న వాళ్ళంతా అదే కరెక్ట్ అంటున్నారు, వాళ్ళని అనుసరించేవాళ్ళు. ఓకే, పోనీ మీకు కరెక్ట్ అయితే పర్వాలేదు. కానీ ఇలా అనేకం ఏర్పడి అనేకం రోడ్ల మీదకి వచ్చి అనేకం ప్రచారాలు అన్నప్పుడు ఘర్షణలు వస్తాయిగా. ఎవరికి వాళ్ళు నా దేవుడే గొప్ప, మీరు నా మతంలోకి వచ్చేయండి, ఎవరికి వాళ్ళు నా గురువే గొప్ప, మీరు నా మతంలోకి వచ్చేయండి అని ఎవరు ఎంత బాగా పబ్లిసిటీ చేయగలుగుతున్నారు, ఎంత తెలివిగా పబ్లిసిటీ చేయగలుగుతున్నారు, ఎంత తెలివిగా ప్రజల్ని నమ్మించగలుగుతున్నారు, ఎంత తెలివిగా ప్రజల్లోకి చొచ్చుకుపోగలుగుతున్నారు, ఎంత ఎక్కువ మంది ప్రజల్ని ఆకర్షించగలుగుతున్నారు, రోజు ఇదే పని ఎవరి స్థాయిలో వాళ్ళు. అక్కడ మీరు ఆలోచించండి, అసలు మీకు ఇలా ప్రజల్ని ఆకర్షించాలని ఎందుకు అనిపిస్తుంది? అసలు అలా ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళని ఈ మతంలోకి తెచ్చేయాలని ఎందుకు అనిపిస్తుంది? ఈ దైవంలోకి తెచ్చేయాలని ఎందుకు అనిపిస్తుంది? ఆ దైవం దగ్గరికి వెళ్ళింది నువ్వు మారటానికి కదా, ఆ మతంలోకి వెళ్ళింది నువ్వు మారటానికి కదా. ఆ దైవాన్ని ప్రార్థిస్తుంది, ఆ గురువుని అనుసరిస్తుంది, ఆ మాతాజీని అనుసరిస్తుంది, ఆ సంస్థను అనుసరిస్తుంది నీకోసం కాదా, నువ్వు మారటానికి కదా. మరి ఏం కావాలి నీకు? అంటే ప్రజలందరినీ ఇందులోకి తెచ్చేసి మార్చేసి నువ్వు ఒక నాయకుడు అయిపోవాలా? నువ్వు ఒక సమూహానికి నాయకుడు అవ్వాలా? ఒక సమూహానికి నాయకురాలు అవ్వాలా? లేదా నేనేదో నా మనో ఆలంబన కోసం గురువుని పెట్టుకున్నాను, ఒక దేవుణ్ణి పెట్టుకున్నాను, ఒక మతాన్ని పెట్టుకున్నాను, నా భయానికి నా మనస్సు ఆలంబనకి, నాకు ధైర్యం కోసం ఒక దేవుణ్ణి, దేవతని, గురువుని, ఒక సంస్థని, ఒక విధానాన్ని, ఒక పద్ధతిని పెట్టుకున్నాను. అక్కడికి వెళ్తాను, నా మనోధైర్యంగా ఉంటుంది, వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళతో ఉంటాను, వాళ్ళు చెప్పినవన్నీ చేస్తాను అంటే ఓకే. కానీ వాటిని ప్రచారం చేయటం ఎందుకు? నువ్వు వెళ్ళి మళ్ళీ అందరికీ చెప్పి వాళ్ళందరినీ మన దాంట్లోకి తీసుకొచ్చే అనే ప్రాసెస్ అసలు ఎందుకు వస్తుంది? ఇందులో మీరే ఆలోచించండి. అందులో కరెక్ట్నెస్ ఉందా? అందులో ఎక్కడైనా మంచి ఉందా? ఇంకొకళ్ళని ఇందులోకి లాగేయాలనే భావన దుర్బుద్ధి కదా. ఇంకొకటి వస్తువు కొట్టేయాలనేది అలాంటిదో, ఇంకొక మతంలో మనిషిని ఇందులోకి లాగేయాలనేది అలాంటిది కదా. ఇప్పుడు ఎదురింట్లో ఏదో మనకి మంచి చెట్టు కనపడింది, ఆ చెట్టుకు మంచి పళ్ళు ఉన్నాయి, లేకపోతే పువ్వులు ఉన్నాయి, అవి ఎలాగైనా కోసేయాలి, కొట్టేయాలి, రోజు పొద్దున్నే లేచిన కానీ ఇంకా ఎదురింటి వాళ్ళకి సంబంధించిన లాగేయాలి అనిపిస్తుంది అనుకో. ఇప్పుడు ప్రపంచంలో జరిగే మోసాలన్నీ అవేగా, అసత్యాలన్నీ దానికోసమేగా, నిజాయితీ లేకపోవడం దానికోసమేగా, ఎవరైనా అధర్మంలోకి వెళ్ళేది దానికోసమేగా, దోపిడీలు, దొంగతనాలు, మోసాలు, అన్యాయాలు, కుట్రలు, కుతంత్రాలు, ఇవన్నీ ఎదుటివాడికి చెడు చేసి వాడి దగ్గర నుంచి లాభం పొందటానికేగా. ఇలా ఇది కూడా అంతేనా? ఇది కూడా అంతేనా? సాధన ఎందుకు? అసలు అది సాధనేనా? ఎందుకు చెబుతున్నానంటే అది సాధనే అని చెబుతున్నారు. 100కి 90 మంది రోడ్ల మీదే ఉన్నారు, గమనించి చూసుకోండి. లేకపోతే అసలు మనకు ఎందుకు తెలుస్తాయి మతాలు? పొద్దున్నే లెగిస్తే ఇదే మొత్తం ప్రచారం, ఇదే పని పెట్టుకొని జీవితాలు గడుపుతూ వెళ్తున్నారు. అందులో వాళ్ళందరినీ ఇందులోకి తెచ్చేయండి, మాది గొప్పదని చెప్పండి, మా వెనక వచ్చేయండి, మాకు డబ్బులే ఉన్నాయి, పెద్ద పెద్ద కట్టడాలు కడదాం, ఆశ్రమాలు కడదాం, మఠాలు కడదాం, పీఠాలు కడదాం, ఎవరు ఏ మతంలో ఏది ఉంటే అవన్నీ కడదాం, మన సమూహాలు పోగు చేసుకుందాం. రోజు పొద్దున్నే లేచి జనం మీద పడకపోతే డబ్బులు రావు. ప్రాబ్లం అది. ఇప్పుడు డబ్బులు కావాలి ఇవన్నీ చేయాలంటే. మేము బతకాలి, మేము బతకడానికి డబ్బులు కావాలి, మేము తిరగడానికి డబ్బులు కావాలి, మాకు అన్ని రకాల సౌకర్యాలకి డబ్బులు కావాలి. వెళ్ళి జనం మీద పడాలి. ఈ దేవుణ్ణి ఆ జనం మీద రుద్దేయాలి, వాళ్ళకేసి పూసేయాలి. నా మతాన్ని, నా దేవుణ్ణి, నా గురువుని వాళ్ళకి పూసేయాలి. ఇదే ట్రైనింగ్. ఇవన్నీ ట్రైనింగ్ క్యాంపులు. మత ప్రచారాలు, దైవ ప్రచారాలు చేసేవన్నీ కూడా ట్రైనింగ్ క్యాంపులు. ఏంటది? ఇంకో విషయాన్ని చెబుతున్నారు, జాగ్రత్తగా గమనించండి. ఇంకొక విషయాన్ని చెబుతున్నారు. ఏమైనా తెలుసా? ఈ దేవుణ్ణి ప్రచారం చేయి, ఈ గురువుని ప్రచారం చేయి, ఈ సంస్థను ప్రచారం చేయి. ఈ విధానాలు, పద్ధతులు మనవే, మనం దీనికి అంకితం అయిపోయిన వాళ్ళం, మనం దీన్నే ప్రచారం చేయాలి. మన చావైనా ఇక్కడే, మన బ్రతుకైనా ఇక్కడే అని అవన్నీ చెప్పి దీన్ని ప్రచారం చేయి. ఇదే సాధన. నీకు భగవంతుడు సర్వస్వము సమర్పించేస్తాడు, నీకు ఇచ్చేస్తాడు. ఎందుకనంటే మనం భగవంతుడి కోసమే బతుకుతున్నాం. ఏ భగవంతుడు? మన భగవంతుడు, మనం అనుకున్న భగవంతుడు, మనం అనుకున్న దేవత, మనం అనుకున్న దేవుడు, మనం అనుకున్న మతం, మనం అనుకున్న గురువు, మనం అనుకున్న సమూహం. ఓకే, బాగుంది. ప్రపంచం అంతా ఒక్కటే ఉండుంటే గొడవ ఉండేది కాదు. మరి అనేకం ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలి? అనేకం ఉన్నాయి. అప్పుడు ఏమవుద్ది? అందరూ ఇలాగే అనుకొని రోడ్లు ఎక్కినప్పుడు ఘర్షణ వస్తుంది.
ఎవరు బాగా గెలవగలుగుతారు అనే పోటీ వస్తుంది. అందులో ఎవరు ఎంతమందిని మెప్పించగలిగి జనాన్ని పెట్టుకున్నారో అటు వెళ్తారు. మిగిలిన చోట్ల ఘర్షణలు గొడవలు అవుతూ ఉంటాయి. శాంతిగా తెలివిగా తప్పించుకునే వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు. అమాయకులు ఆ ఘర్షణలకు బలైపోతూ ఉంటారు. కానీ వీటన్నింటికి కారణం ఏంటి? ఒక ఆలోచన చేయండి. పక్కవాడి డబ్బు కొట్టేయాలి, పక్కవాడి నుంచి లాభం పొందేయాలి, పక్కవాడిది ఏదో ఒకటి మనం నిరంతరం కొట్టేస్తూ ఉండాలి, నాకే లాభం ఉండాలి అనేటువంటి భావన మంచా చెడా? ఒకవేళ చెడైతే పక్క మతంలోంచి మనిషిని ఇందులోకి లాగేయాలి, పక్క దేవుళ్ళలోంచి ఇందులోకి లాగేయాలి, మన దేవుడు గొప్ప అని చెప్పాలి అనేది కూడా చెడవుతుంది. నీది నువ్వు చేసుకో, నీది నీ ఎవరు చేయొద్దని లేదే. పుట్టుకతోనే ఉన్నది మతం. నీ ఇంట్లో నీ మతం చేసుకో, నీ ఆచార సాంప్రదాయాలు పాటించుకో. ఎందుకంటే నీ ఇంటి వరకు నీకు అన్ని హక్కులు ఉన్నాయి. నీకు రోడ్డు ఎక్కినాక అది పబ్లిక్, అది అక్కడ ఘర్షణలు తయారు చేస్తారు దేవుడి పేరు మీద. కానీ ఇది ఎవరికి అలా కనపడదు. వెంట్రుక వాసి తేడాలో ఉందంతే. ఇది నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. ఇది అర్థం చేసుకోలేని వాళ్ళందరూ ఆ మూర్ఖత్వంలోనే వెళ్తారు. అర్థమైనా కూడా ఆ మూర్ఖత్వంలోనే వెళ్తారు. ఎందుకనంటే వాళ్ళు గుర్తింపు కోరుకుంటున్నారు. వాళ్ళు గురువులుగా ఉన్నా, వాళ్ళు మాతాజీలుగా ఉన్నా, వాళ్ళు భక్తులుగా ఉన్నా, వాళ్ళు శిష్యులుగా ఉన్నా, వాళ్ళు ప్రచారకులుగా ఉన్నా, గుర్తింపు కోరుకునే స్వభావం ఉన్న వాళ్ళందరూ ఇలా వెళ్తానే ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఏదో గుర్తింపు కావాలి. ప్రజలందరూ వీళ్ళని గుర్తించాలి. ఏదో దేవుడు నన్ను గుర్తించేస్తున్నాడు అన్న భావన వీళ్ళకి కావాలి. ఎవరో చెప్తా ఉంటారు, ఆ పక్కన కూర్చొని రెచ్చగొడతా ఉంటాడు గురువు మాతాజీను. మనం అంకితమైపోయాం, ఈ దేవుడు మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు, దేవుడు చూస్తున్నాడు. మరి నాకు కనపడలేదంటే వాళ్ళు ప్రశ్నేయరు. మాకు కనపడ్డాళ్లే నీకెందుకని చెబుతూ ఉంటారు. నేను ఆధ్యాత్మికతను తప్పుపట్టట్లా, మతాన్ని తప్పుపట్టట్లా, దైవాన్ని తప్పుపట్టట్లా, ఆచార సాంప్రదాయ విధానాలను తప్పుపట్టట్లా. ఇవి ఎందుకు? ఈ సాధనలన్నీ ఎందుకు? ఇది సాధనేనా అసలు? ఆల్రెడీ వచ్చేసినాటిని మనం ఏం చేస్తాం? ఆల్రెడీ ప్రపంచంలో మనం పుట్టేటప్పటికే మతాలు ఏర్పడిపోయి ఉన్నాయి. వీటిని తొలగించడం ఇంకెప్పటికే కుదరదు. ఇందులో తెలివితో జ్ఞానంతో అర్థం చేసుకున్న వాళ్ళు వాటి వలల్లో చిక్కుకుపోకుండా ఉంటారు. వాటిలో ఉన్న మంచిని తీసుకొని తమను తాము ఉద్ధరించుకుంటారు. అంటే ఏం లేదు, మంచిగా బ్రతుకుతారు. ఇక్కడ మంచిగా బ్రతకడం అనే పాయింట్ ఒక్కటే మనం చనిపోయే వరకు సాధన. ఏం సాధన చేయాలి? ఒక మతం మోక్షం అని చెప్పింది, ఓకే. మోక్షం అంటే ఏముంది? ఏమీ లేదు. ఎవరికి హాని చేయకుండా. మోక్షం అంటే ఏంటో తెలుసా? ఎవరికి హాని చేయకుండా. ఎందుకని? ఈ సృష్టి అంతా ఒకే శక్తి, ఒకే దైవ శక్తికి సంబంధించింది అనే భావనతో ఎవరికి హాని చేయకుండా నువ్వు హాయిగా, ఆనందంగా, సంతోషంగా, సంతృప్తిగా చనిపోయే వరకు బ్రతికి, చావు అనేది నీకు భయం లేకుండా, నేను కూడా ఆ శక్తికి సంబంధించిన దానినే, సంబంధించిన వాణ్ణే. శరీరం నశించవచ్చు కానీ ఆ శక్తి దైవశక్తే, విశ్వశక్తే. అది కనపడదు. నేను కూడా అదే అనే భావాన్ని పొంది, శరీర భావం భయం కలిగించకుండా హాయిగా జీవించటమే మోక్షం. ఏదైనా మోక్షమైనా జీవించటమే. నువ్వు మోక్షం పొందేసావు అన్నాక అక్కడ ఏం లేదు. ఇంక నువ్వు చనిపోయినాక ఏం లేదు, స్టోరీ లేదు. దాని గురించి మనం ఎన్ని పుస్తకాలైనా రాసుకోవచ్చు, ఎన్ని కథలైనా రాసుకోవచ్చు, ఎన్ని గ్రంథాలైనా రాసుకోవచ్చు. కానీ స్టోరీ ఎక్కడి వరకు ఉందంటే నువ్వు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు స్టోరీ ఉంది ఎవరికైనా. అందుకని నీ జీవన విధానంలో మంచిగా జీవించటం మతం యొక్క ఉద్దేశం. అది ఒక దైవ మార్గం యొక్క ఉద్దేశం. అది ఒక దేవుడు దేవతల బోధల ఉద్దేశం. అది గురువులు మాతాజీలు ఈ ఏర్పడిన ఉద్దేశం. ఇది ఈ సంస్థలు, మఠాలు, పీఠాలు పెట్టినటువంటి ఉద్దేశం. ఇది మహాత్ములు ఇవన్నీ ఏ ఉద్దేశంతో పెట్టారు, ఏ ఏర్పాటు చేశారు అంటే ప్రజలలో మంచి పెరగాలి, చైతన్యం పెరగాలి. ఏంటి? మంచి అనే చైతన్యం పెరగాలి. నేను మంచిగానే బ్రతకాలి, నేను జంతువును కాదు, నేను మనిషిని, నాలో జ్ఞాన సంపద ఉన్నది, నాలాంటి సాటి మానవులకు నేను హాని చేయకూడదు, మేలు చేయాలి. అలా మేలు చేయాలి, హాని చేయకూడదు, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా నా 100 సంవత్సరాల సుదీర్ఘ జీవితం ఇక్కడ నేను బ్రతికినంత కాలం హాయిగా బ్రతకాలి. నేను నా చుట్టూ ఉన్న వాళ్ళు హాయిగా ఉండాలి అంటే
నేను ఎప్పుడు మంచి పనులు చేస్తూ మంచిగా జీవిస్తూ మంచిలోనే ఉంటూ మంచిగా నాకు దొరికిన దాంతో నా ప్రయత్నంతో లభించిన దాంతో నేను సంతృప్తిగా ఉంటూ సంతోషంగా ఉంటూ నా కుటుంబంతో నేను హాయిగా గడుపుతూ పక్క కుటుంబాలను ఇబ్బంది పెట్టకుండా జీవిస్తాను. అందుకే ఎవరిళ్ళు వాళ్ళు కట్టుకుంటాం. ఈ మంచిలోంచి చెడులోకి వెళ్లకుండా ఉండే విధానాన్ని మతం చెబుతూ ఉండాలి, దైవం చెబుతూ ఉండాలి, ఆ మత దైవ ప్రచారకులైన గురువులు చెబుతూ ఉండాలి, ఆ గ్రంథాలు చెబుతూ ఉండాలి, ఇవన్నీ చెబుతూ ఉండాలి, ఇవన్నీ కనిపించాలి, చెప్పాలి. ఎందుకని మనిషికి తెలియదుగా. కానీ అక్కడ చెప్పే ఉద్దేశం పక్క మతంలో మనిషిని ఈ మతంలోకి లాగేయటం కాదు. మీరు గమనించండి, పక్క మతంలో మనిషిని ఈ మతంలోకి లాగేయటం కాదు, పక్క దేవుళ్ళలో మనిషిని ఈ దేవుళ్ళలోకి లాగేయటం కాదు. ఆ దేవుడు అసలు దేవుడే కాదు, ఆ మతం అసలు మతమే కాదు, నా దేవుడే కరెక్టు, నా మతమే కరెక్టు, నా గురువే కరెక్టు, నా మాతాజీయే కరెక్ట్ అనేది కాదు. అక్కడ అసలు మతం ఇంపార్టెంట్ కాదు, దేవుడు ఇంపార్టెంట్ కాదు, దేవత ఇంపార్టెంట్ కాదు, గురువు ఇంపార్టెంట్ కాదు, మాతాజీ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు సంస్థలు ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఇంపార్టెంట్. ఇవన్నీ నీకోసం ఏర్పడినాయి. అందుకే ఆధ్యాత్మికత వ్యక్తిగతం. బయట నీకు లక్షల కోట్లు కనపడవచ్చు, మతాలుగా కనపడవచ్చు, మార్గాలుగా కనపడవచ్చు, దేవతలుగా కనపడవచ్చు, దేవుళ్ళుగా కనపడవచ్చు, గురువులుగా కనపడవచ్చు, మాతాజీలుగా కనపడవచ్చు, సంస్థలుగా కనపడవచ్చు. దైవీ విధానాలలో దైవీ మార్గాలు కోటాను కోట్లు కనపడవచ్చు నీకు. అవన్నీ నీ ఒక్కడి కోసం, నీ ఒక్కదాని కోసం. అందుకే ఆధ్యాత్మికత వ్యక్తిగతం. అవన్నీ ఉండాలి. మళ్ళీ లేకపోతే ఎవరు చెబుతారు నీకు? భౌతికంగా విద్యాలయాలు భౌతిక ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైన అన్ని చెబుతున్నాయి. ఆ చదువును కొనుక్కుంటున్నాం డబ్బులు పెట్టి. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి లేని వాళ్ళకి, గవర్నమెంట్లు చదివిస్తున్నాయి. అదేనే డబ్బులే, డబ్బు ఖర్చే. ఆ చదువు ఉన్నది. అలాగే ఇది ఆధ్యాత్మిక చదువు. ఇది కూడా నీ వ్యక్తిగతం, ఇది సమూహం కాదు. నువ్వు ఏ స్కూల్లో చేరావు అనేది స్కూల్కి ఇంపార్టెన్స్ లేదు, మతానికి ఇంపార్టెన్స్ ఉండదు. నువ్వు ఏ స్కూల్లో చేరావు, అక్కడ మాస్టర్లు ఎవరో ఏం చెబుతున్నారు, మాస్టర్లకు ఇంపార్టెన్స్ ఉండదు. దేవుళ్ళు, దేవతలు, గురువులు, విధానాలకు ఇంపార్టెన్స్ లేదు. ఇంపార్టెన్స్ లేదా అంటే చెప్తాను, ఉంది. ఎప్పుడు? అన్నిటికంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ నువ్వు. ఇప్పుడు దేవుళ్ళు, దేవతలు ఉన్నారు అనుకున్నాం, గురువులు, మహాత్ములు ఉన్నారు నిజమైన వాళ్ళు అనుకున్నాం, వాళ్ళ ద్వారా ఏర్పడిన మతాలు అనుకున్నాం. ఇప్పుడు ఎవరి ద్వారా మతాలు ఏర్పడినాయో వాళ్ళందరూ తరించిపోయారు. వాళ్ళలో ఏ చెడు లేదు, వాళ్ళు ఆల్రెడీ తరించిపోయారు. లేరు కూడా. ఇప్పుడు మతాలన్నీ వేల సంవత్సరాలు వెనకే. వాళ్ళు శరీరాలు వదిలేశారు, వెళ్ళిపోయారు. ఆట అయిపోయింది వాళ్ళది. మేము ఆట ఆడేసాం, ఇదిగో ఇలా మంచిగా ఆడాం, మీరు కూడా ఇలా మంచిగా జీవించండి అని చెప్పి వెళ్ళారు. అంతే. 100 సంవత్సరాలు ఆట. ఇది వేల లక్షల కోట్ల సంవత్సరాలకు పెట్టుకోబాకండి దీన్ని. ఆ 100 సంవత్సరాలు కూడా లేదు, మీ మరణం వరకే ఆట. తర్వాత ఎవరు ఏం చెప్పినా, స్వర్గం అన్నా నరకం అన్నా, లేదా ఎవరి మతంలో ఏ లోకాలు చెప్పినా, మోక్షం అన్నా, ఇదంతా ఆట ఉన్నది నువ్వు ఉన్నంత వరకే. ఇక్కడ ప్రాధాన్యత నువ్వు, ప్రాధాన్యత నేను. ఇండివిజువల్ నేను, ఇండివిజువల్ నువ్వు. నీ కోసం, నా కోసం ఇవన్నీ. నేను అని ఏకమే, బహువచనం లేదు అక్కడ, ఏకవచనమే. వ్యక్తి కోసం ఇవన్నీ. బయట అనేక స్కూల్స్ ఎలా చదువులు చెబుతున్నాయో భౌతికంలో, నర్సరీ నుంచి పిల్లల్ని ఎలా జాయిన్ చేస్తున్నాము, ఆధ్యాత్మికతలో కూడా అలా ఉన్నాయి. అది సాధన. ఆధ్యాత్మిక సాధన ఏంటంటే చదువుకో. ఏం చదువు, ఏం చదవాలి అంటే, మొత్తంగా నీ జీవితంలో నీ శరీరానికి అవసరమైన, నీ కుటుంబానికి అవసరమైన, నువ్వు జీవించడానికి అవసరమైన మొత్తం, నువ్వు బ్రతికున్నంత కాలం ఈ అవసరమైన వాటిని పొందడం కోసం నువ్వు చేసే ప్రయత్నాలన్నీ మంచిగానే ఉండాలి. చాలా కష్టమైన విషయం అది. ఒక్క వాక్యంలో ఇక్కడ చెప్పుకున్నాం. అందుకని అది సాధన. సాధన అనేది మంచి. ముందు అసలు సాధన ఏం చేయాలి కాదు, ఒక మతాన్ని ప్రచారంగా చేస్తున్నా, మత ప్రచారం సాధనగా పెట్టుకున్నా, ఇది మంచేనా నీకు నువ్వే ఆలోచించుకో. మతాన్ని ప్రచారం చేయటం అంటే ఏంటి? పక్కింట్లో వస్తువుని ఎలా అయినా కొట్టేయాలని, ఆ మనుషుల్ని ఇందులోకి లాక్కోవాలనే మత ప్రచారం. అదేంటి? నీ మతంలో నువ్వు కూర్చొని నీ పని నువ్వు చేసుకునేటప్పుడు ప్రచారంతో పనే ఉంది. అసలు ప్రచారం ఎప్పుడు మొదలైందో ఖచ్చితంగా అన్ని మతాలు ప్రచారాలు పోటీలు పడతాయి.
అన్ని ఘర్షణకు వస్తాయి. ఇందులో కొన్ని గెలుస్తూ ఉంటాయి. అది బలం చేత కావచ్చు, బలవంతం చేత కావచ్చు, మోసం చేత కావచ్చు, కపటత్వం చేత కావచ్చు. ఎందుకంటే ప్రచారకులు ఎప్పుడు మనుషులేగా. సామధాన భేద దండోపాయాలు, ఈ ఆధ్యాత్మికతలో మహిమలు, మాయలు, అద్భుతాలు, మంత్రతంత్ర యంత్ర గారడీలు, ఇలా ప్రజల్ని అనేక రకాలైనటువంటి చిత్త భ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. ఇది మంచేనా? మీరు ఆలోచించండి. మళ్ళీ చదువుతున్నా, అలానే ఏమండి దేవుడు నాకు మనసుకు ఆలంబన వద్దా? ఒక మతం, ఆచారం, సాంప్రదాయం, పద్ధతి, విధానం ఆలంబన వద్దా? ఒక గురువు ఆలంబన వద్దా? ఒక మాతాజీ ఆలంబన వద్దా? ఒక సంస్థ ఆలంబన వద్దా? ఏదో ఒక సాధనగా ఆలంబన వద్దా అంటే, ఆలంబన నీకోసం అంటున్నా. ఆలంబన వద్దని నేను ఎక్కడన్నాను? ఆలంబన నీకోసం. ఆ స్కూల్స్ అన్ని నీకోసం, ఆధ్యాత్మిక చదువు నీకోసం, ఆత్మజ్ఞాన చదువు నీకోసం, దైవ చదువు నీకోసం, దేవుళ్ళు దేవతలు నీకోసం, మతాలన్నీ నీకోసం, గురువులు మాతాజీలు నీకోసం. అక్కడ ఇంపార్టెంట్ పర్సన్ నువ్వు, అక్కడ ఇంపార్టెంట్ పర్సన్ నేను, వ్యక్తి. అప్పుడు వ్యక్తిగా తీసుకోవాలి తప్ప సమూహంగా ఎందుకు వెళ్తున్నా? సమూహాలు కొట్టుకుంటాయి. అప్పుడు వ్యక్తికి ఏం చెప్పాలి? ఇప్పుడు భౌతికంగా స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఎందుకు వెళ్తున్నారు చదువుకి? మన బిడ్డను తీసుకెళ్ళి మనం నర్సరీలో వేసాం. ఎందుకు వేసాం? విద్య నేర్చుకోవడానికి, చదువు నేర్చుకోవడానికి. ఏం విద్య? భౌతిక ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైనటువంటి చదువు సంఖ్యలు. భాషలు నేర్చుకుంటారు, ఎలా బ్రతకాలో నేర్చుకుంటారు, మన చుట్టూ ఉన్న సమాజంలో మన సృష్టిలో ఉన్నటువంటి అనేక విషయాల గురించి తెలుసుకుంటారు, బ్రతకడానికి అవసరమైన అనేకం తెలుసుకుంటారు. వాటితో పాటుగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న, అంటే ఎంత విద్య ఉంది భౌతికంలో అంటే, కోటాను కోట్ల జన్మలు ఎత్తిన భౌతిక చదువులే చదవలేరు మనుషులు. అంత విద్య ఉంది. సైన్స్ ఇంకా తెలుసుకుంటానే ఉంది విషయాన్ని. కనుక కొంతవరకు చదివి తనకు ఇంట్రెస్ట్ ఉన్న వైపు వెళ్ళి ఆ వైపు చదువుకొని ఆ రంగంలో వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు చేసుకొని డబ్బు సంపాదించుకుంటారు. అంటే ధన సంపాదనకు అవసరమైన చదువులు, బ్రతకడానికి అవసరమైన చదువులు బాల్యం నుంచే నేర్చుకుంటున్నాం మనం. 2.5-3 ఏళ్ళు రాగానే స్కూల్కి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి 20-25 ఏళ్ళు చదువుతాం. భౌతిక చదువు నేను చెప్పేది. అక్కడి నుంచి వృత్తి, వ్యాపార, ఉద్యోగాల ద్వారా ధన సంపాదనకి వెళ్ళి వివాహం చేసుకొని పిల్లల్ని కానీ చక్కగా మన కుటుంబం మనం ఏర్పరచుకుంటాం. ఇది భౌతిక చదువు. చనిపోయే వరకు బ్రతకడానికి అవసరమైనటువంటి అన్ని భౌతిక చదువుల దగ్గర నేర్చుకుంటాం. మరి ఆధ్యాత్మిక చదువు, ఆధ్యాత్మిక చదువే మతం, ఆధ్యాత్మిక చదువే మార్గం, ఆధ్యాత్మిక చదువే దైవం, ఆధ్యాత్మిక చదువే దేవత, ఆధ్యాత్మిక చదువే దేవుడు, ఆధ్యాత్మిక చదువే గురువు, ఆధ్యాత్మిక చదువే మాతాజీ, ఆధ్యాత్మిక చదువే జ్ఞాన గ్రంథాలు. ఇప్పుడు మనం భౌతిక చదువులు చదివేటప్పుడు ప్రతి క్లాసులోనూ నర్సరీ నుంచి ఎల్కేజీకి వెళ్ళేటప్పుడు నర్సరీని వదిలేసాం, అక్కడ మాస్టర్లను వదిలేసాం. ఎల్కేజీ నుంచి యూకేజీకి వెళ్ళేటప్పుడు ఆ క్లాసులు వదిలేసాం, ఆ ప్రదేశం వదిలేసాం, అక్కడ మాస్టర్లను వదిలేసాం, ఆ పుస్తకాలు కూడా వదిలేసాం. అలా ప్రతి తరగతికి మనం ఆ పుస్తకాలు వదిలేస్తాం, ఆ మాస్టర్లను వదిలేస్తాం, ఆ స్థలం వదిలేస్తాం, మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. అన్నింటినీ వదులుకుంటేనే ముందుకు వెళ్తా ఉంటాం. అలాగే ఇక్కడ మతములు, మార్గములు, దేవుళ్ళు, దేవతలు, గురువులు, మాతాజీలు, సంస్థలు, ఆధ్యాత్మిక సాధనా విధానాలు ఒక్కొక్క తరగతిలో నిన్ను ముందుకు నడుపుతూ ఉంటాయి. ఒక్కొక్కటి వదులుకుంటూ వెళ్ళాల్సిందే. కానీ ఇక్కడ ఏం చెబుతున్నారు? నువ్వు ఏది వదలకూడదు, ఏది పట్టుకున్నావో అందులోనే ఉండాలి, వదిలితే మళ్ళీ నువ్వు దేనికి పనికిరావని చెబుతున్నారు, బెదిరిస్తున్నారు. కొంతమంది గురువులు విధానాలు గ్రంథాలే రాసేసుకున్నారు. కొంతమంది గురువులు సంస్థలు రూల్స్ పెట్టేశారు. మమ్మల్ని దాటి వెళ్తే మీరు కష్టపడతారు, నష్టపడతారు అంటే బోనులో జంతువులను పెట్టినట్టు పెట్టేస్తున్నారు, జూలో జంతువులను పెట్టినట్టు పెట్టేస్తున్నారు. అయితే మరి పెట్టేస్తున్నారంటే విఘ్నత లేని మనుషులు అందులో ఉంటారు. ఎందుకని వాళ్ళు నిరంతరం ఆశలతో, అత్యాశలతో, భయాలతో, బాధలతో, దుఃఖాలతో, ఎప్పుడు పరాధీనత, ఒక ఆలంబన కావాలని. ఆలంబన కావాలి, జ్ఞానానికి కావాలి. ఇప్పుడు నర్సరీలో చేరిన పిల్లోడు బోరును ఏడుస్తాడు, నేను వెళ్ళను బాబోయ్ స్కూల్కి అని. అయినా బలవంతంగా తల్లిదండ్రులు అక్కడ వదిలిపెట్టి వెళ్తారు. కొంతకాలానికి స్కూల్ అలవాటు అవుద్ది. ఇప్పుడు ఆ స్కూల్ పిల్లోడికి ఇష్టమై వెళ్ళా, వద్దని వెళ్ళాడు, భయపడ్డాడు, బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు, ఆ భయాన్ని తట్టుకోలేక ఏడ్చేసాడు. రోజు కొన్నాళ్ళు వరుసగా జరిగింది.
ఇక్కడ కూడా మనో ఆలంబన కావాలి. మనో ఆలంబన అంటే వాళ్ళ మీద ఆధారపడిపోయి వాళ్ళ తలతో ఆలోచించేసి వాళ్ళు చెప్పినవి చేసేసి ఇంక నీకు మెదడే లేనట్టుగా, నీకు ఆలోచనే లేనట్టుగా, నీ జ్ఞానమే లేనట్టుగా వాళ్ళు చెప్పినవన్నీ నిజమని నమ్మేయటం కాదు. నువ్వు చదువుకోవాలా, చదువు. అది స్కూలు. అనేక రకాల స్కూల్స్ ఉన్నాయి ప్రపంచంలో. మతాలు అవే, అనేక రకాల మతాలు, అనేక రకాల విధానాలు, అనేక మంది దేవుళ్ళు దేవతలు, అనేక మంది గురువులు మాతాజీలు, అనేక రకాల సంస్థలు, అనేక రకాల పద్ధతులు. ఇప్పుడు భౌతిక చదువుల్లో ఎవరికి నచ్చిన గ్రూపుల్లో ఎలా పోతున్నారో ఆధ్యాత్మికత ఈ చదువుల్లో కూడా నీకు ఇంట్రెస్ట్ అయిందంటూ ఇల్లు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఒకటే, అందరికీ ఒకటే సబ్జెక్ట్, ఫలితం ఒకటే. ఏంటి అంటే మంచి. ఎందుకని భౌతిక చదువులు మామూలు చేయని నేర్పేసినాయి ఎలా బతకాలో. ఏంటి, ఎలా డబ్బు సంపాదించుకోవాలి, ప్రపంచంలో ఎలా బతకాలి, భాషలో వ్యవహారం, తీరు, తెన్ను అన్ని నేర్పేసినాయి. కానీ ఇప్పుడు నేర్పవలసింది గుణానికి సంబంధించింది. సద్గుణంతో బతకాలి. ఎదుటి మనిషిది రాకోకూడదు, ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టకూడదు, ఎదుటి మనిషిని బాధ పెట్టకూడదు, అలానే నువ్వు అసంతృప్తితో ఉండకూడదు. నువ్వు సంతృప్తిగా హాయిగా నీకున్న దాంతో తృప్తి పడుతూ ఎలా జీవించాలి, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఎలా జీవించాలి, ఎవరిని కష్టపెట్టకుండా బాధ పెట్టకుండా ఎలా జీవించాలి, నొప్పించక తానవ్వక ఎలా జీవించాలి, ధర్మ మార్గంలో ఎలా జీవించాలి, బ్రతికినంత కాలం సంపూర్ణమైన మంచిలోనే పూర్ణత్వంతో మంచి బ్రతుకుతూ చనిపోయే రోజు, చనిపోయే నిమిషం కూడా మంచి ఆలోచనలతో, మంచి భావాలతో, సద్భావాలతోనే ప్రాణాన్ని ఎలా వదలాలి. ఇదే ఆధ్యాత్మిక చదువు చెప్పింది. మొత్తంగా మంచి. మంచి అనేది కామన్ పాయింట్ ఎక్కడైనా ఎవరికైనా. ఆ కామన్ పాయింట్ వైపు నిన్ను తీసుకెళ్ళడానికి అనేక గ్రంథాలు ఉండొచ్చు, అనేక మంది గురువులు ఉండొచ్చు, అనేక మంది మాతాజీలు ఉండొచ్చు, అనేక రకాల సంస్థలు ఉండొచ్చు, అనేక రకాల మతాలు ఉండొచ్చు, అనేక రకాల దేవుళ్ళు ఉండొచ్చు, దేవతలు ఉండొచ్చు. ఇది ఎందుకని, ఈ దేవుళ్ళు, దేవతలు, మతాలు, విధానాలు ఏవి కనపడేవి అసలు కాదు. కనపడుతున్న ప్రార్థనాలయాలన్నీ మనం కట్టుకున్నవే. ఈ కనపడుతూ మనుషుల్లాగా ప్రచారాలు చేస్తున్న గురువులు, మాతాజీలు అందరూ మనలాంటి వాళ్ళే. కాకపోతే వాళ్ళు గెటప్లు పెట్టుకున్నారు, సెటప్లు పెట్టుకున్నారు అంతే. ఇప్పుడు స్కూల్స్ అన్ని రకరకాలుగా ఉండవు. భౌతిక చదువుల్లో స్కూల్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ కూడా అంతే. అనేక రకాల స్కూల్స్ ఉంటాయి భౌతికంలో. ఇక్కడ కూడా అంతే. ఆధ్యాత్మికతలు అనేక రకాలు ఉన్నాయి. కానీ అక్కడ ఇంపార్టెంట్ ఎవరు? విద్యార్థి. అసలు స్కూళ్ళన్నీ ఎందుకు కట్టారు? భౌతిక చదువులు ఎవరి కొరకు? విద్యార్థి కొరకు. అలాగే ఇక్కడ కూడా విద్యార్థి నువ్వే. ఆధ్యాత్మిక చదువు కూడా విద్యార్థి నువ్వే. కానీ ఇక్కడ చదువు భౌతిక చదువుల్లాగా అనేక రకాలు లేదు. భౌతికంలో డబ్బు సంపాదించడం అనేది కామన్ పాయింట్. ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైన తెలివి, ప్రజ్ఞ, భాష, ఇవన్నీ అంటే ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైన ధనం కానీ, బ్రతికే విధానం కానీ, అది కామన్ పాయింట్ చదువులన్నిటికీ. ఒకటే పాయింట్ అక్కడ కూడా, ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైనటువంటిది. నేను బ్రతికినంతకాలం ప్రపంచంలో ఎలా బతకాలి, డబ్బు సరిపోను సంపాదించుకోవాలి, భాషలు అన్నీ వచ్చి ఉండాలి. బ్రతకడానికి అవసరమైన చదువు నేర్పుద్ది భౌతిక చదువు. అంటే బ్రతుకు తెరువు చదువు అన్నీ ఉంటాయి అందులో. డబ్బు ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, అన్నీ ఉంటాయి. బ్రతుకు తెరువు చదువు భౌతిక చదువు. ఓకే, బ్రతికేస్తున్నావు, దాని డబ్బు సంపాదించుకుంటున్నావు, బ్రతికేస్తున్నావు. ఎలా బతకాలి, భాషలు అవన్నీ నేర్చుకున్నావు, మనుషులతో ఎలా ఉండాలి నేర్చుకున్నావు, ఏ వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయాలి నేర్చుకున్నావు, చక్కగా కిరాణా సరుకులు అవి పంటలు పండించడం, అన్ని తెచ్చుకోవటం, వండుకోవటం, తినటం, తిరగటం అన్నీ నేర్చుకున్నావు. నీ కుటుంబం ఏర్పడింది. కానీ వీటిలో ఇప్పుడు నువ్వు నేర్చుకోవలసింది గుణము. ఇతర మనుషుల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రపంచం వెళ్ళిపోతుందా? ఒక మనిషిని ఇంకో మనిషిని బాధ పెట్టకుండా ప్రపంచం వెళ్ళిపోతుందా? మనుషులు బాధలు పడకుండా ప్రపంచం వెళ్ళిపోతుందా? మనుషులకు వచ్చే బాధలన్నీ సాటి మనుషుల వల్లనే. అంటే ఎవరో ఇంకొకళ్ళు బాధ పెడితేనే వీళ్ళు బాధపడుతుంది. మోసాలు లేని, అన్యాయం లేని, నిజాయితీపూర్వకంగా ప్రపంచం నడిచిపోతుందా? లేదుగా. అందుకని ఇప్పుడు ఆధ్యాత్మిక చదువు వచ్చింది. ఇది నేర్చుకోవాలి అందరూ. మళ్ళీ ఆధ్యాత్మిక చదువు మోసం లేనితనం, అన్యాయం లేనితనం, అధర్మం లేనితనం, నీతి నిజాయితీలను పెంచుకోవటం. ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి, పెంచుకోవాలి. ఏం సాధన చేస్తావు? లేకపోతే నీకు ఎన్ని రకాల ఆధ్యాత్మిక సాధనలు చెప్పినా, దైవీ సాధనలు చెప్పినా ఎందుకు చెప్పారంటే మనసుని నియంత్రించటానికి, నిలకడగా ఉంచటానికి, శాంతిగా ఉంచటానికి, ప్రసన్నంగా ఉంచటానికి,
మనసు అడ్జస్ట్ అవటానికి, సర్దుబాటు అవటానికి, ఉన్నదాంతో తృప్తి పడటానికి, మనను మించిన ఒక దైవీ శక్తి ఉన్నదనే విశ్వాసంతో తప్పులు చేయకుండా ఉండటానికి, ధర్మంగా ఉండటానికి, తృప్తిగా ఉండటానికి. సాధనల్లో గొప్పతనం లేదు, అది చదువు. మతంలో గొప్పతనం లేదు, అది చదువు నీకోసమే. దేవుళ్ళు దేవతల్లో గొప్పతనం లేదు, అది చదువు నీకోసమే. గురువులు మాతాజీలు సంస్థలు ప్రచార కార్యక్రమాల్లో గొప్పతనం లేదు, అది చదువు నీకోసమే. గొప్పతనం అంతా నీ దగ్గర ఉంది. నువ్వు దాన్ని విని, దాన్ని తెలుసుకొని, దాన్ని చదివి, దాన్ని సాధన చేసి, నీలో చెడును పోగొట్టుకొని సంపూర్ణ మంచిలో నిలబడాలి. ఉన్నావా? అది సాధన. సాధన ఎలా చెయ్యాలి కాదు, సాధన అసలు ఏం చేయాలి అంటే, ప్రతి నిత్యం ఉదయం మెలకు వచ్చిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నా వలన ఎవరికి ఇబ్బంది లేకుండా బతుకుతాను. దానికి నన్ను నేను అదుపు చేసుకోవాలి. నాలో వచ్చే భావోద్వేగాలను అదుపు చేసుకోవాలి. నాలో పుట్టే దుర్గుణాలని, చెడుని, చెడు ఆలోచనని, భయపు ఆలోచనని, దుర్మార్గపు ఆలోచనని అదుపు చేసి వాటిని పక్కకు నెట్టేసి సద్భావాలు పెంచుకోవాలి. అలా పెంచుకోవాలంటే సద్భావాలకు సంబంధించినవి వినాలి, ఆ సద్భావ సాధన చేసుకోవాలి, మననం చేసుకోవాలి. నన్ను నేను అసలు మార్చుకోవాలని ముందు నేను నిర్ణయించుకోవాలి. ఇప్పుడు నీవు మత ప్రచారంలోకో, దైవ ప్రచారంలోకో, గురు ప్రచారంలోకో అటు వెళ్ళినప్పుడు నిన్ను నువ్వు మార్చుకోవటం మెయిన్ అయిందా, లేదా ప్రచారం చేయడం ద్వారా నువ్వు గొప్పోడు గొప్పదాన్ని అవుతావు? ఎలా అవుతావు అసలు? ఎలా కుదురుతుంది అది? ఈ రెండింటికి లింక్ ఎక్కడుందంటే ఉందని చెబుతున్నారు వాళ్ళు. అసలు మేము ఈ ప్రచారం చేయటమే, ఈ బట్టలు కట్టుకోవటమే, ఈ రంగు బట్టలు వేసుకోవటమే, ఈ దేవుణ్ణి ధరించటమే, ఈ బొట్లు పెట్టుకోవటమే, లేదా ఈ బొట్లు తీసేయటమే, ఈ గుండు కొట్టించుకోవటమే, లేదా ఈ జుట్లు పెంచేయటమే, అంటే వేష భాషల ద్వారా బయటికి ప్రకటితం అవ్వటమే. వేష భాషలతో మేము ఫలానా మతం తాలూకా, ఫలానా గురువు తాలూకా, ఫలానా దైవం తాలూకా, ఫలానా గ్రంథం తాలూకా, ఫలానా సాధనా మార్గాలు మావని ఆడంబరంగా బయటికి చూపించుకొని, ఇప్పుడు పెళ్లిళ్ళు పేరెంటాలు ఇప్పుడు పట్టు చీరలు కట్టుకొని దగదగలాడించుకుంటూ మంచి కొత్త డ్రెస్సులు వేసుకొని ఆడమగ ఇద్దరు మేకప్లు వేసేసుకుని వచ్చేస్తారు. అది పెళ్లి కాబట్టి కాసేపు అది భౌతికంగా మనం ఏర్పాటు చేసుకున్న ఆర్భాటం. ఓకే, అదో ఆనందంగా ఒక జంట కలుస్తున్నారు, వెళ్ళి కాసేపు కలిసిమెలిసి మళ్ళీ ఎవరెళ్ళకి వెళ్ళిపోతారు. అలాంటివి ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు ఈ ఆర్భాటాలు? వాటికి వ్యక్తిలో గుణమార్పుకి సంబంధం ఏంటి? ఎలా గుణమార్పు వస్తుంది? నువ్వు నన్ను నేను మార్చుకోవాలని నువ్వు అనుకోకుండా, అసలు నీలో ఉన్న చెడు గుణం నీకు తప్ప ఎవరికి తెలియదు కదా, నీలో ఉన్న దుష్టగుణం నీకు తప్ప ఎవరికి తెలియదు కదా, నీలో ఉన్న కుటిలత్వం నీకు తప్ప ఎవరికి తెలియదు కదా. నువ్వు మనుషులందరినీ వశపరుచుకొని ఒక నాయకుడు అయిపోవాలి, ఒక నాయకురాలు అయిపోవాలనుకుంటున్న నీ దుర్భావం ఎవరికి తెలియదు కదా. సద్భావం ఉన్నోళ్ళు అసలు ఏ మనిషి కంటే నేను ఎక్కువ అనుకోరు అసలు. సద్భావం ఎలా ఉంటుంది? సమానత్వము. ఆధ్యాత్మికతలో గొప్పగా చెప్పబడే పదాలు కొన్ని ఉన్నాయి. సమానత్వము అంటే ఏంటి? నీకంటే నేను ఎక్కువ అనే భావనే రాదు అసలు నాకు. అది లోపలే పుట్టకూడదు. లోపల పుడుతుందంటే నువ్వు తేడా. నేను గురువుని, నువ్వు శిష్యుడివి, నేను పైన సింహాసనం మీద కూర్చుంటాను, నువ్వు కింద కూర్చోవాలి అంటే తేడా. అది చాలా తేడా. అది తెలియాలి కదా. సమానత్వము. అలాగే అనంతత్వము అంటే ఎంత విశాలమైన ఆలోచన చేయగలిగి నువ్వు ఉండాలి అంటే, మొత్తం అనంతాన్ని నీలో ఇముడ్చుకోవాలంటే నీకు విభేదమైనదే ఉండకూడదు, ఇక్కడ నీకు విరోధమైనదే ఉండకూడదు. అఖండము అంటే ముద్దల అంత కలిసిపోయిందని కాదు, నీలో అఖండ భావన ఉండాలి. వీళ్ళెవరు వేరు వేరు కాదు, అంత సృష్టి అంతా ఒకటే, అందులో నేనున్నా, అందరూ నాలాగే అనేది అఖండ భావన. అప్పుడు నేను ఎందుకు హాని చేస్తాను ఇంకోళ్ళకి? ఆ భావాలు పెంచుకోవటం కోసం ఆ పదాలు చెప్పారు అంతే తప్ప ఆ పదాలను ఊహించుకొని అక్కడేదో కొత్త కొత్త శక్తులు ఉన్నాయని నువ్వు అనుకుంటే ఇంక నేను రక్షించేవాడు ఎవడో లేడు. నీకు చెప్పినోడు కూడా తప్పు చెప్పాడు, నువ్వు కూడా తప్పు విన్నావు. అసలు వాళ్ళకే అర్థం కాల. అఖండం అంటే నాలో వ్యతిరేకత లేని భావం. నేను ఎక్కడ ఖండనగా లేను, ఎవరిని ఖండించను. నీ తప్పన్ను, నాది రైట్ అన్ను, నేను వాదోపవాదాలు చేయను. అందరూ నాలాంటి వాళ్ళే. సృష్టి అంతా అసలు నాలాంటిదే, చెట్టు పుట్ట చేమతో సహా ఏకశక్తి. అది భావనాత్మకత. నాలో అఖండ భావన ఉంది, ఖండ భావన లేదు. నాలో అనంత భావన ఉంది.
పరిమిత భావం లేదు. పరిమిత భావం నుంచి అనంత భావానికి ఎదగటం, ఖండ భావం నుంచి అంటే వాదోపవాదాలు నువ్వు వేరు నేను వేరు అనే వేరు భావం నుంచి ఖండ భావం నుంచి అఖండ భావనకి ఎదగటం, సర్వవ్యాపకము అంటే మొత్తం వ్యాపించి ఉన్న శక్తి అదే అయినప్పుడు నేను అసలు ఎవరిని కాదంటాను, అందరినీ అంగీకరిస్తాననే సర్వవ్యాపక భావన. అలాగే కుదురుద్ది భావన. నువ్వు సర్వవ్యాపకుడు ఎలా అవుతావు లేకపోతే? అందుకని ఆ పదాలు చెప్పారు. సర్వవ్యాపక భావన రావాలి నీకు, అనంత భావన రావాలి నీకు, అఖండ భావన రావాలి నీకు. ఆ భావనను పెంచుకోవాలి మనం. అదే ఆధ్యాత్మిక చదువు నేర్పేది. అంతేటప్పుడు నువ్వు అనంతుడు అయిపోవటం, నువ్వు అఖండుడు అయిపోవటం, నువ్వు సర్వవ్యాపకం అయిపోవటం కాదు. ఉన్న సృష్టి అంతా అదే శక్తి. ఆ శక్తి నువ్వే. అది తెలుసుకుంటే ఏమవుద్ది? ఏమవుద్ది? భావం సరే నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జననం నుంచి మరణం వరకే, తర్వాత ఇంకేం లేదు. తర్వాత అసలు స్టోరీ లేదు. తర్వాత స్టోరీలు మనం ఎన్ని చెప్పుకున్నా ఎన్ని రాసుకున్నా వాటి వలన ఉపయోగం లేదు లేదు లేదు. ఉపయోగం ఉన్నదేంటి? శరీరం ఉన్నంత వరకే. శరీరం ఉన్నప్పుడు నీకు రావాల్సింది ఏంటి? ఇప్పుడు మనిషికి శరీరంలో ఉండేదేంటి? పరిమిత భావన. కాబట్టి పరిమిత భావన నుంచి అపరిమిత అనంత భావనకి ప్రయాణం ఆధ్యాత్మిక చదువు. అది మతం ద్వారా తీసుకుంటావా, దైవం ద్వారా తీసుకుంటావా, మాతాజీ ద్వారా తీసుకుంటావా, గురువు ద్వారా తీసుకుంటావా, జ్ఞాన గ్రంథం ద్వారా తీసుకుంటావా, ఏదైనా కానీ పరిమితం నుంచి అపరిమితం అనంతం అఖండం వరకు ప్రయాణించాలి నీ భావన. నేను శరీరం అన్న భావన నుంచి మొత్తం సృష్టిలో ఉన్నవన్నీ అలాంటివి అనేటువంటి అఖండ అనంత భేదభావం లేని భావస్థితికి వెళ్ళాలి నువ్వు. అదే మహిమ స్థితి కాదు, అది భావస్థితి. అంది ఆ భావం పెరిగేలా దానికి ఆధారాలతో నిరూపిస్తూ ఆధ్యాత్మిక చదువు చెప్పుద్ది. ఆధ్యాత్మిక చదువు చేసే పని అది. అందుకని ఇక్కడ వ్యక్తిగతం. ఇప్పుడు నువ్వు మత ప్రచారానికి వెళ్ళావనుకో ఏమైంది, దైవ ప్రచారానికి వెళ్ళావనుకో ఏమైంది, గురు ప్రచారానికి వెళ్ళావనుకో ఏమైంది, గ్రంథ ప్రచారానికి వెళ్ళావనుకో ఏమైంది, నువ్వు ఒక సమూహాన్ని ఒక పరిమితత్వాన్ని ప్రచారం చేస్తున్నావు, ప్రమోట్ చేస్తున్నావు. అది ఎప్పటికైనా ప్రపంచంలో విఘాతాన్ని సృష్టిస్తుంది. ఈ రోజు నీకు బాగున్నట్టు కనపడొచ్చు అది, అని అది ఎప్పటికైనా నువ్వు ఆలోచించి చూడు. అనేక సమూహాలు ఇలా పెరిగిపోతూ ఉంటే ఘర్షణగా తర్వాత వచ్చేది. ఎందుకని ఈ సమూహం అందులో లాగేయాలనుకుంటుంది, ఆ సమూహం ఇందులో అందులోకి లాగేయాలనుకుంటుంది. ఎవరికి వాళ్ళు మా సమూహమే గొప్పదని చెప్పాలనుకుంటారు. అలా చెప్పకపోతే సమూహాల్లోకి మనుషులు రారు. దానికోసం వీళ్ళు అసత్యాలు, అబద్ధాలు, కల్పనలు, మహిమలు, మాయలు, అద్భుతాలు, ప్రకటనలు ఇవన్నీ మనిషి సృష్టించిన అనేక రకాల దైవీపర గందరగోళ భావజాలం. మొత్తం దైవత్వాన్ని తప్పుదో పట్టించేస్తున్నారు. అప్పుడు ఆధ్యాత్మిక చదువు చచ్చిపోద్ది, ఆత్మజ్ఞానం చదువు చచ్చిపోద్ది, దైవీ చదువు చచ్చిపోద్ది. చంపేస్తున్నారు వీళ్ళు. ఎప్పుడైతే సమూహాలకు ప్రాముఖ్యత పెరిగిందో మనిషికి, అంటే వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక అభివృద్ధి, వ్యక్తికి స్వీయ ఆధ్యాత్మిక అభివృద్ధి అనే విషయం పక్కకెళ్ళిపోయి ఒక సమూహాభివృద్ధి కోసం ప్రయత్నం పెరిగిందో, ఒక మతాభివృద్ధి కోసం ప్రయత్నం పెరిగిందో, ఒక దైవాభివృద్ధి కోసం ప్రయత్నం పెరిగిందో అప్పుడు దానికి మనుషులు బలైపోతారు. తాత్కాలికంగా కనపడకపోవచ్చు, మీరు ప్రాతిపదికన అంటే విశాల ప్రాతిపదికన ఆలోచించి చూడండి. ప్రపంచంలో ఇప్పుడు అనేక దేశాలు యుద్ధాల పేరుతో కొట్టుకుంటున్నాయి, మతాల పేరు మీద. మనుషులు ఆల్రెడీ బలవుతున్నారు అనేక చోట్ల. ఏ మనిషి కోసమైతే మతం వచ్చిందో, ఏ మనిషి కోసమైతే దేవుడు దేవత విధానం వచ్చిందో, ఏ మనిషి కోసమైతే ఆధ్యాత్మిక సాధనా మార్గాలు వచ్చినాయో, ఏ మనిషి కోసమైతే గురువులు మాతాజీలు సంస్థలు పద్ధతులు విధానాలు ఆధ్యాత్మిక చదువు ఏర్పడిందో ఆ మనిషి వినాశనం అయిపోతున్నాడు వాటితోనే. ఎందుకని? సమూహ ప్రచారాల వలన. ఒక సమూహ ప్రచారాల వలన. సమూహ ప్రచారం వద్దు, నీ మతాన్ని నువ్వు నీ ఇంట్లో పాటించుకో. దానికి ఎవరికో చెప్పాలని ట్రై చేయక. అసలు అక్కడ మతం ఇంపార్టెంట్ కాదు, దేవుడు ఇంపార్టెంట్ కాదు, చదువు. ఆ చదువు ద్వారా నువ్వు మంచిగా బ్రతకడం ఇంపార్టెంట్. నీలో అనంత భావన, ఏకత్వ భావన, అఖండ భావన, సర్వవ్యాపక భావన, సృష్టి అంతా ఒకే శక్తి అనే భావన పెరగాలి. ఆ భావనలో సృష్టిలో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు, నాలాంటి వాళ్ళు అందరూ. మొత్తం ఉన్నాయన్నీ నాలాంటివే. అది భావనాత్మకంగానే నాలాంటి వాళ్ళే అన్నప్పుడు అసలు ద్వేషభావం ఎక్కడ ఉంటుంది? అంత సమానత్వము.
అప్పుడు నా బతుకు నేను బతుకుతాను అంతే. ఇంకా దాని గురించి గొడవలేదు. సమానత్వం అని వెళ్ళి ఇప్పుడు అందరిని కౌగిలించుకోను. భేదభావం లేదు కాబట్టి ద్వేషించను. నా బతుకు నేను బతుకుతాను. ఆ నేను బతుకుతున్న నా బతుకు తెరువు కోసం నేను చేస్తున్న ప్రయత్నాల్లో నా చుట్టూ ఉన్న అందరితో మంచిగా ఉంటాను. అందరికీ వీలైతే మేలు చేస్తాను, అందరి నుంచి మేలు పొందుతాను. అయిపోయింది, జీవితం హ్యాపీగా వెళ్ళిపోయింది. అంటే ఆధ్యాత్మిక చదువు మీరు సరిగ్గా చదువుకోకపోతే వచ్చే ప్రమాదాలు ఇవి. మీరు సమూహ ప్రచారాలు ఎప్పుడు చేసినా ఒక దైవుణ్ణి, ఒక దేవతని, ఒక సంస్థని, ఒక పద్ధతిని, ఒక విధానాన్ని మీరు ఎప్పుడు ప్రచారం చేసినా అది ప్రమాదమే. ఎందుకంటే సమూహాలన్నీ ఘర్షణలకు లోనవుతాయి. అక్కడ అసలు నువ్వెక్కడున్నావు? నువ్వు దాని ప్రచారం కోసం వెళ్ళిపోయావు, నీ గుణమార్పుకు ట్రై చేయట్లా. కానీ చాలా మంది గురువులు, ఎందుకంటే ఇప్పుడు ఈ మతాలన్నీ మనుగడ సాగాలి అంటే ప్రచారాలే ఉండాలి వీటికి. ఎందుకంటే ఈ మతం మనుగడ డబ్బు మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడైనా ప్రపంచంలో ఏదైనా డబ్బు లేకుండా ఉండదు. ఇప్పుడు మనుషులందరూ మీ మతాలకి, మీ ప్రార్థనాలయాలకి, మీ దేవుళ్ళకి, మీ గురువులకి మీరు దక్షిణలు ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం, డొనేషన్లు ఇవ్వటం మానేయండి. మొత్తం మతాలన్నీ మూతపడిపోతాయి, అసలు ఉండవు. 6 నెలల్లో మొత్తం ప్రపంచంలో అన్నీ మూతపడిపోయి చక్కగా అందరూ కలిసిమెలిసి బతుకుతారు. మామూలు మనుషులైపోతారు అందరూ. మొత్తం అన్ని మారిపోతాయి, గెటప్లు కూడా మారిపోతాయి. అందరు మనుషులు ఒకే రకంగా చక్కగా జీవిస్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మతం మళ్ళీ నేను ఇలాగే బతకాలని వాళ్ళ వేషధారణ చెప్పింది. వేషధారణ ఎలా ఉండాలో చెబుతుంది మతం. ప్రాబ్లం అక్కడ వచ్చింది. ఒకప్పుడు అది కరెక్టే ఉండొచ్చు. ఇప్పుడు సభ్య సమాజంలో నాగరికత పెరిగిపోయి వసుధైక కుటుంబకం అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కలిసిపోతున్నారు. రవాణా సౌకర్యాలు వచ్చేసినాయి. చాలా నాగరికత పెరిగిపోయింది, చాలా విజ్ఞానం పెరిగిపోయింది, చాలా విషయాలు కనుక్కున్నాం. ఇప్పుడు అందరం కలిసిమెలిసి బతికితే తప్ప మనం ఎంతటి విషయాలను కనుక్కున్నామంటే మొత్తం ప్రపంచాన్ని 10 నిమిషాల్లో, మొత్తం మానవ జాతి 10 నిమిషాల్లో నశింపజేసుకోగలదు. అటువంటి అనుభవములు ఉన్నాయి అన్ని దేశాల్లోనూ. అటువంటి విధ్వంసకర ప్రమాద ఆయుధాలు ఉన్నాయి. 5 నాగరికతలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే మనుషులకి మనిషి మీద నమ్మకం లేదు. ఆక్రమణ, దురాక్రమణ. ఒక దేశం ఇంకో దేశాన్ని ఆక్రమించాలనుకుంటుంది, ఒక మనిషి ఇంకో మనిషిది కొట్టేయాలనుకుంటాడు. ఎప్పుడు ఇదే స్వభావం. సేమ్ దాన్నే ప్రచారం పేరుతో మతాల్లో చేస్తున్నారు. అవునా కదా? మీరే చెక్ చేసుకోండి. అసలు ప్రచారం ఎందుకు? నువ్వు చేసుకో. నీ గ్రంథం నువ్వు చదువుకో, నీ దేవుణ్ణి నువ్వు పూజించుకో, నీ దేవతను నువ్వు ఆరాధించుకో, నీ మతాన్ని నువ్వు నీ ఇంట్లో చేసుకో. రోడ్డు ఎందుకు ఎక్కుతున్నావు అంటే ఆక్రమణ. ఇప్పుడు మిలిటరీలు పెట్టుకున్నట్టు మొత్తం దేశాలన్నీ మిలిటరీలు పెట్టుకుని ప్రతి దేశము కేవలం రక్షణ వ్యవస్థ కోసం, అంటే ఇంకో దేశం నుంచి ప్రమాదం రాకుండా ఉండటం కోసం వాళ్ళ దేశ ప్రజల డబ్బులో సగం ఖర్చు పెట్టేస్తున్నారు. సగం డబ్బులు అంటే ఇంతకీ భయానికి, రక్షణకి సగం డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాం. సగం డబ్బులతోనే మొత్తం అందరం బతుకుతున్నాం. అది ఏదైనా కానీ, మిలిటరీలు కావచ్చు, కోర్టులు కావచ్చు, పోలీసు వ్యవస్థలు కావచ్చు, న్యాయ విభాగాలు కావచ్చు, ఇవన్నీ లెక్కేసుకుంటే ధర్మంగా మనుషులు ఉంటే అసలు వీటితో పనే లేదు అని ఉండరుగా. అందుకని వ్యక్తిగత చదువు ఆధ్యాత్మిక చదువు, మత ప్రచారం ఆధ్యాత్మిక చదువు కాదు, దైవ ప్రచారం ఆధ్యాత్మిక చదువు కాదు, గురు ప్రచారం, సంస్థ ప్రచారం, విషయ ప్రచారం ఆధ్యాత్మిక చదువు కాదు. ఆధ్యాత్మిక చదువు చదవటానికి ఎంతోమంది మాస్టర్లు వచ్చారు, ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. స్కూల్ గొప్పదే. ఇప్పుడు మాస్టర్లు ఎప్పుడు గౌరవింపదగిన వాళ్ళు, దేవుళ్ళ, దేవతల, లేకపోతే గురువుల, మాతాజీల గౌరవం అంతే. ఒక్కొక్క క్లాస్ దాటుతుంటే ఒకటి వదిలేస్తుంటాం. నర్సరీలో పిల్లడు వదిలేసి 1వ తరగతికి వెళ్తాడు, 1వ తరగతిలో పిల్లడు అది వదిలేసి 2వ తరగతికి వెళ్తాడు. నేను వదలనని అక్కడే కూర్చుని, అది భక్తి అంటే చదువు రాదు. కానీ ఇప్పుడు చదువు రాని వాళ్ళగా తయారు చేస్తున్నారు ఆధ్యాత్మిక చదువులు. అందరినీ ఉన్నతత్వం వైపు వెళ్ళనివ్వట్లేదు, విశాలత్వం వైపు వెళ్ళనివ్వట్లేదు, సర్వవ్యాపకత్వం వైపు వెళ్ళనివ్వట్లేదు, అనంతత్వం వైపు వెళ్ళనివ్వట్లేదు, ఏకత్వ భావన వైపు వెళ్ళనివ్వట్లేదు, సమానత్వ భావాన్ని పెంపొందించుకోనివ్వట్లేదు. ఒక దాంట్లో ఇమిట్ చేస్తున్నారు, ఇదే సర్వం అంటున్నారు. ఒక దాంట్లో, ఒక సమూహంలో ఇమిట్ చేసి, ఒక సంస్థలో ఇమిట్ చేసి, ఒక గురువులో ఇమిట్ చేసి, ఒక దేవుళ్ళలో ఇమిట్ చేసి ఇదే సమస్తం అంటున్నారు. కాదు, వాళ్ళ అంతరంగంలో సమస్త భావన రావాలి. ఈ దేవుడుగా, ఈ మతంగా, ఈ గురువుగా, ఈ విధానంగా, ఈ గ్రంథంగా కాదు. అది నా భావాన్ని పెంచడానికి చదువు. చదువుకున్నాక నాకు మొత్తం ఒకటే, చదువుకున్నాక నాకు సృష్టి అంతా ఒకటే.
చదువుకున్నాక ఇక నాలో విభేదాలు లేవు, విరోధాలు లేవు, భేదభావాలు లేవు, సమభావం వచ్చేసింది, ఖండభావాలు లేవు, విరోధ భావాలు లేవు, అఖండ భావన వచ్చేసింది. మొత్తం చదువుకున్నాక అనంత భావన వచ్చేసింది, సర్వవ్యాపక భావన వచ్చేసింది. అంటే భావరూపంలో అందరూ ఒకటనేది వచ్చినప్పుడు ఇవన్నీ వచ్చేసినట్టే. అంతే తప్ప అందరూ కలిసిపోరు, ముద్దయిపోరు. లేదా నువ్వేదో తెలియని అతీత స్థితిలో ఉండిపోవు. జీవన్ముక్తులైన మహాత్ములందరూ ఇక్కడ బతికే చూపించారు. భావరూపంలో తప్ప మామూలు బతికంతా మామూలుగానే ఉంది. వాళ్ళు ఆకలికి అన్నం తిన్నారు, కాలకృత్యాలు తీర్చుకున్నారు, శరీరంతో ఇక్కడే ఉన్నారు, మనలాగానే బతికారు, మనలా నిద్రపోయారు, మనలా నిద్ర లేచారు. కానీ ఎక్కడ ఒక్క తప్పుడు పని కూడా లేదు, ఎవరిని విభేదించలా. మీరు వెళ్ళి చూడండి, ఒక రమణ మహర్షి దగ్గరికి వెళ్తే నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు గమనించుకో, ఆత్మవిచారణ అంటే నిన్ను నువ్వు విచారించుకో, నువ్వు ఎలా బతుకుతున్నావో చూసుకో, నిన్ను నువ్వు తెలుసుకొని నిన్ను మార్చుకొని నిన్ను గమనించుకొని సంపూర్ణంగా నేను నేను అంటున్నావు కదా, నీ నేను యొక్క సంపూర్ణతను తెలుసుకుంటే మాలాంటి వాళ్ళు చుట్టూ తిరగడం ఎందుకే, అసలు పని లేదని చెప్పారు తప్ప ఒక దేవుణ్ణి ప్రమోట్ చేయలే, ఒక మతాన్ని ప్రమోట్ చేయలే, ఒక మార్గాన్ని ప్రమోట్ చేయలే. అయితే ఆయనకు కూడా పుట్టుకతో ఒక మతం ఉంటుంది కనుక, ఆయన కూడా ఏదో ఒక ప్రదేశంలో కూర్చుంటారు కనుక, ఆయన కూడా ఎక్కడో పుట్టి ఎక్కడో కూర్చున్న ప్రదేశాలని మతాలని ఆయన గంటకెడితే ఇంకంతకంటే దౌర్భాగ్యం మన జీవితంలో లేదు. ఇంకా అది మన కర్మ. ఆధ్యాత్మిక చదువుని మనమే చంపేసుకుంటున్నాం, మన ఆధ్యాత్మిక చదువుని. ఇక్కడ ఎవరో ఇంకోళ్ళ దాన్ని పోగొట్టలేరు. ఇప్పుడు నేను అదే రమణ మహర్షిని చూసి తెలుసుకొని మీతో మాట్లాడుతున్నా. ఓ లక్షలాది మంది చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అలానే నేను మీకు ఎక్కడ రమణ మహర్షిని ప్రమోట్ చేయను. రమణ మహర్షిని ప్రమోట్ చేస్తే ఏమొస్తుంది? ఆయన చెప్పాల్సింది చెప్పారు, వెళ్ళిపోయారు. రమణ మహర్షి ప్రచారాలు పట్టుకుంటే ఏమొస్తుంది? అలానే నేను ఎవరిని తప్పు పట్టట్లా, మీకు నచ్చితే మీరు చక్కగా ఉండండి. కానీ రమణ భగవానులు చెప్పింది ఏంటి అంటే, ఎవరైనా జీవన్ముక్తులైనటువంటి ఆత్మజ్ఞానులు చెప్పింది ఎవరైనా. ఇప్పుడు శంకరాచార్యులు గారు నన్ను పూజించండి అని చెప్పారా, నిన్ను తెలుసుకోమని చెప్పారా? ఆత్మవత్ సర్వభూతాని అని తెలుసుకోమన్నారు, అహం బ్రహ్మస్మి అని తెలుసుకోమని. అసలు వెనక నుంచి వేదాలు దాన్ని కంటిన్యూటీ వస్తున్న మహాత్ములు లక్షల కోట్ల నుంచి సంవత్సరాల నుంచి ఏం చెబుతున్నారు? నిన్ను తెలుసుకోమని చెబుతున్నారు, నీ సంపూర్ణతను చెబుతున్నారు. తత్వమసి తత్తత్వమసి. ఏది నువ్వు మతం పేరుతో, దేవుడి పేరుతో, గురువు పేరుతో, మాతాజీ పేరుతో, సంస్థ పేరుతో ఏ దైవశక్తిని నువ్వు ప్రచారం చేయాలని రోడ్లు ఎక్కావో ఆ దైవశక్తి నువ్వేనయ్యా అన్నారు. అమ్మా, దైవశక్తి నువ్వే తల్లి, దాన్ని నువ్వు తెలుసుకో. తత్తత్వం అసి, అది నీవే అయి ఉన్నావు అన్నారు. దేన్ని నువ్వు పట్టుకొని ఇతరులకు అందిద్దామని ప్రచార పర్వంలో సాగుతున్నావా, అది నీవే అయి ఉన్నావా, ఆ విషయం నీకు తెలుసా అని అడిగారు. తెలియదంటే తెలుసుకో, మేము చెబుతాం, మేము తెలుసుకున్నాం అన్నారు. మరి ఆఖరికి ఏమనిపిస్తుంది అన్నారు? అహం బ్రహ్మస్మి, ఆ బ్రహ్మమును నేనే అని అనిపిస్తుంది భావరూపంలో. ఎందుకని? ఆ శక్తి ఒకటేగా మొత్తం. అందరూ నాలాంటి వాళ్ళకి, సృష్టి అందరికీ ఒకటేగా, ప్రకృతి అందరికీ ఒకటేగా, యూనివర్స్ అందరికీ ఒకటేగా. అందరం యూనివర్స్లోనే ఉన్నాం, అందరం విశ్వంలోనే ఉన్నాం, గ్రహగోళ నక్షత్రములతో సహా మొత్తం అందరం ఇక్కడే ఉన్నాం, ఒకే యూనివర్స్ కదా ఇది. అప్పుడు అంతా ఒకటే కదా. విభేద భావన ఎందుకు, విరోధ భావన ఎందుకు? ఆ పరిమితత్వంలోంచి అపరిమితానికి తీసుకెళ్లి ఆధ్యాత్మిక చదువుకో అని చెప్పారు. ఆ చదువుకొని ఆ స్థితిని పొందిన వాళ్ళు, ఇదిగో మేము ఇలా స్థితిని పొందాము, మమ్మల్ని జీవన్ముక్తులు అంటారు. అంటే ఏంటి? శరీర భావంలో పరిమితత్వంలో ఇరుక్కుపోయలేము, కానీ శరీరం ఉంది మాకు. అంటే ఏంటి? విభేదపడం ఎవరితో, విరోధపడం ఎవరితో? అంతా ఒకటే శక్తి, అదే సృష్టి, అదే విశ్వం, అదే ప్రకృతి. అంటే ఏకశక్తి ఏదో కనపడుతుందని కాదు, అక్కడ ఏ శక్తి కనపడదు ఎవరికే. భావరూపంలో నేను మొత్తం సృష్టిని ప్రేమిస్తున్నా, భావరూపంలో మొత్తం నాకు సమానత్వ భావన ఉంది. భావరూపంలో ఎందుకనే సత్యంగా ఒకే విశ్వంగా ఇది. అది స్టెప్ బై స్టెప్ జ్ఞానాన్ని పెంచుకునేటువంటి కేవలం జ్ఞాన చదువు. అది ఏ జ్ఞాన చదువు? ఆత్మజ్ఞాన చదువు, నా స్వీయ ఆత్మజ్ఞాన చదువు. అంటే నా చదువు అది. ఆత్మ అంటే నేను. అందుకని నిన్ను నువ్వు ఇప్పుడు ఏ సాధన చేయాలి అంటే, అసలు సాధన ఎందుకు చేయాలి, ఎలాంటి సాధన చేయాలి, ఏంటి మీ ఉద్దేశం? ఇదైతే నిజంగా సాధన. నీ సంపూర్ణతనే నువ్వు తెలుసుకుంటావు. నువ్వు పరిమితంలో ఉన్నావు, విత్తన దశలో ఉన్నావు. పుట్టుకతో నేను శరీరం అన్న వాళ్ళు ఎవరైనా విత్తనమే. సృష్టి అనంత సృష్టి అంతా మహావృక్షము. ఈ విత్తనమే మహావృక్షం అవుద్ది. నువ్వు మహావృక్షం అవటానికి అనంత సృష్టి నేనే అన్న భావన వైపుకి నీ చదువు సాగుతుందా? అంతే సింపుల్.
అది నీదే మతం అయితే నాకెందుకు, నీదే దేవుడైతే నాకెందుకు, నీ ఏ గురువు అయితే నాకెందుకు, ఎవరితో ఎవరికే గొడవ లేదు. విత్తనం మహావృక్షం అవుతుందా? విత్తనంగా నేను శరీరం అన్న భావనలో ఉన్న నువ్వు మొత్తం సృష్టి విశ్వమంతా నేనే అనే భావం వైపు ప్రయాణం సాగుతుందా? నీలో విశాలత్వం పెరుగుతుందా? నీలో సమానత్వం పెరుగుతుందా? నీలో ఆనందత్వం వైపు వెళ్ళేటువంటిది పెరుగుతుందా? జ్ఞాన వికాసం అంతే. ఇది శరీరం అలాగే ఉంటుంది. అలా పెరిగినప్పుడు అసమానతలు ఎందుకు ఉంటాయి? అసలు మోసం ఎందుకు చేస్తాం, అన్యాయం ఎందుకు చేస్తాం, అక్రమం ఎందుకు చేస్తాం, చెడు పని ఎందుకు చేస్తాం? అందుకని ఎవరైనా సరే అనంతత్వాన్ని పెంచుకోవాలి, విశాలత్వాన్ని పెంచుకోవాలి. ఆధ్యాత్మిక చదువులో పరిమిత భావం నుంచి, అంటే విత్తనం మహావృక్షం అయ్యేటువంటి దశ వైపు. మహావృక్షం అంటే ఏంటి? సృష్టి మొత్తం. మహావృక్షం అంటే ఏం లేదు, మొత్తం ఉన్న సృష్టి అంతా ఆల్రెడీ ఉంది ఇక్కడే మహావృక్షం. కానీ నేను విత్తన భావనలో ఉండిపోయాను. వృక్ష భావనకి వెళ్ళాలంటే అది శరీర భావన నుంచి శక్తి భావనకి, అనంత సృష్టి భావనకి వెళ్ళాలి. అలా వెళ్ళటానికి అవసరమైన చదువుకుంటాను. అలా చదవాలి అంటే మొట్టమొదట ఎవరు సరిగ్గా చదువుతున్నారు అంటే తమలో చెడు గుణాలు పోగొట్టుకొని మంచిని పెంచుకునే వాళ్ళు మాత్రమే అది చదువుతున్నట్లు లెక్క. ఎందుకని? చెడు వదిలేస్తావు. అప్పుడు చెడు ఉందా అంటే పరిమిత భావంలో ఉన్నావు, శరీర భావంలో ఉన్నావు, విత్తన భావంలో ఉన్నావు. కాబట్టి నువ్వు ఇప్పుడు చెడును పోగొట్టుకుంటావా, మత ప్రచారాలు దైవ ప్రచారాలు చేస్తావా? అవి చేస్తే ఇది ఎలా పోద్ది? అసలు ఎలా పోద్ది? అది మీకు మీరే ఆలోచించుకోవాలి. మీకు మీరే ఆలోచించుకోవాలి. ఇంకోటి ఏదో చేస్తే నాలో చెడు ఎలా పోద్దని. ఆ దేవుడు పోగొట్టేస్తాడు. దేవుడు పోగొట్టేవాడు అయితే అసలు గురువు ఎందుకు? నీకు దేవుడే చెబుతాడు కదా వచ్చి. నిజంగా దేవుడు పోగొట్టి నిజంగా దేవత పోగొడుతుంటే అసలు గురువులు మాతాజీలు సంస్థలతో మనకు పనే లేదు, మనుషులతో పనే లేదు, ఈ మహాత్ములతో కూడా పని లేదు. ఎలా మనుషులన్నా మన మానవ రూపంలో ఉన్నటువంటి గురువులు మహాత్ములు అని పిలువబడే ఎవరితోనూ పని లేదు. ఎందుకని? దేవుడే మార్చేసేది నిజమైతే బోధలు కూడా దేవుడే చేస్తాడు, చెప్పేది కూడా దేవుడే చెబుతాడు, చెప్పటం కూడా దేవతే చెబుతుంది. వీళ్ళు ఎందుకు చెప్పటం? వాళ్ళ తరపున వచ్చి వాళ్ళు కనపడరు మేము చెబుతామని. వాళ్ళు శక్తి స్వరూపులు కనపడరు, మా శరీరాలు వాడుకుంటున్నారు, మా నోరు వాడుకుంటున్నారు, మా ముక్కు వాడుకుంటున్నారు అని చెప్పటం ఎందుకు? కాదు. జ్ఞానం చదువులా చెప్పబడుతుంది స్కూల్లో. నువ్వు ఎంత బాగా చదువుకుంటే నువ్వు అంత చక్కగా విత్తన దశ నుంచి మహావృక్ష దశకి వెళ్ళిపోతా ఉంటావు. అంతే. ఇది పరిమితం నుంచి అనంతం వైపు సాగే ప్రయాణం, ఖండం నుంచి అఖండం వైపు సాగే ప్రయాణం, ఒక పరిమితత్వం నుంచి సర్వవ్యాపకత్వానికి సాగే ప్రయాణం. అంటే ఇక్కడ మాత్రమే ఉన్నానన్న భావన నుంచి సర్వవ్యాపకం వైపు సాగే ప్రయాణం, సమానత్వపు ప్రయాణం. అసమానతలు లేని, అంటే నేను పరిమితం, నేను నాది, నా వాళ్ళు పరిమితం, మిగిలిన వాళ్ళ గొడవ నాకెందుకనే విత్తన దశ నుంచి సమానత్వపు ప్రయాణం, అందరూ నాలాంటి వాళ్లే అనే సమానత్వపు ప్రయాణం. ఒక్క మాటలో ఇది విత్తన దశ నుంచి మహావృక్షానికి ప్రయాణం. ఇది సాధన. సాధన ఎలా చేయాలి కాదు, ఏమి చేయాలి నిర్ధారించుకుంటే నువ్వు జీవించేటప్పుడు వచ్చిన అడ్డంకులను నువ్వే తొలగించుకో. దానికి సాధన లేని చెడుదిలే మంచిలోకి రా. ఎప్పటికప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టుకో, ఎవరిని బాధ పెట్టుకో. ఈ విత్తన దశ నుంచి అనంతత్వానికి, అంటే మహావృక్ష దశకి, విత్తనమే మహావృక్షం అయింది. అలాగే శరీరంతో నేనున్నాను, మొత్తం సృష్టి ఉంది, ఆ సృష్టిలోనే నేనున్నాను. విత్తన దశలో శరీరము నేనన్న భావనలో ఉన్నాను, అది విత్తన దశ. అక్కడి నుంచి అనంత భావానికి ఎదగటమే ఆధ్యాత్మిక చదువు. భావమే, శరీరాలు అలాగే ఉంటాయి. ఆ ఆధ్యాత్మిక చదువుకుంటున్నావు లేదా చూసుకో. నీలో భావ పరంపర పెరుగుతుందా లేదా చూసుకో, విశాలత్వం పెరుగుతుందా లేదా చూసుకో, అఖండత్వం పెరుగుతుందా లేదా చూసుకో, అనంతత్వం పెరుగుతుందా లేదా చూసుకో, చెడు పోతుందా లేదా చూసుకో, మంచి పెరుగుతుందా లేదా చూసుకో. కేవలం చెడు పోగొట్టుకుని మంచి పెంచుకుంటూ ఆ మంచితో అందరితో కలిసిమెలిసి సాగటమే విత్తన దశ నుంచి మహావృక్ష దశకి సాగే ప్రయాణంలో మధ్యలో మైలురాళ్ళు అంతా మంచి. ఎక్కడికెక్కడ మంచిగా ఉంటావు, సంతృప్తిగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, హాయిగా ఉంటావు, ఉన్నదాంతో సంతోషంగా ఉంటావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచుతావు. మోసం, అన్యాయం, అక్రమం, దుర్మార్గం, చెడు అనేవి అసలు నీ దగ్గర ఉండవు, నీ చుట్టూ కనపడవు. అంటే ఇతరుల్లో ఉంటే అటు నీకు సంబంధం లేదు, నీ దగ్గర ఉండవు, నువ్వు చెయ్యవు. అప్పుడు నువ్వు ఖచ్చితంగా విత్తన దశ నుంచి మహావృక్ష దశకి వెళ్తున్నావు. ఆత్మజ్ఞానం చదువుకుంటున్నావు, ఆధ్యాత్మిక చదువుకుంటున్నావు. ఇది సాధన.
ఏ సాధనలు చేస్తే ఇది వస్తుంది అడక్కో. నువ్వు ఏదైనా చదువుకో, నీ ఇష్టం వచ్చింది చదువు. అదంతా ఆ చదువు ద్వారా రావాల్సింది ఏంటి? చెడిపోయి మంచిగా బతకడం. ఇప్పుడు బ్రతుకు ఊహల్లో బతకబాక. ఇప్పుడు నువ్వు బతికే బతుకులో నువ్వు సంపాదించుకునే డబ్బు ధర్మంగా ఉండాలి, నువ్వు వేసే ప్రతి అడుగు ధర్మంగా ఉండాలి, నీ మాట మంచిగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, నీ నడక, నీ ప్రవర్తన, నీ గుణం, దేశకాల పరిస్థితుల్లో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి చట్టాలు, న్యాయాలు అన్నింటినీ గౌరవిస్తూ ధర్మయుతంగా బతకాలి. ఇప్పుడు సమాజంలో ఉన్న రూల్స్ అన్ని పాటించుకుంటూ ధర్మంగా బతకాలి. అలా చనిపోయే వరకు బతకాలి. అలా నిరంతరం ప్రతిరోజు నిన్ను మంచిలో ఉంచుకోవటమే సాధన. చనిపోయే వరకు నువ్వు ఈ సాధన చేయాల్సిందే. చనిపోయిన తర్వాత ఇంకా ఆటలేదు, ఇంకేం చెప్పుకున్నా ఆటలేదు. ఈ లోపల మోక్షము అంటే ఏంటంటే నీకు అనంతత్వపు భావన చనిపోయే లోపుగా వచ్చేస్తే, సమానత్వపు భావన చనిపోయే లోపుగా వచ్చేస్తే, విశాలత్వపు భావన చనిపోయే లోపుగా వచ్చేస్తే, ఏకత్వపు భావన చనిపోయే లోపుగా వచ్చేస్తే, ఇలా అఖండము, అనంతము, సర్వవ్యాపకము, ఈ ఏకైక భావన ఇవన్నీ వచ్చేస్తే అది మోక్షం. అసలు దుఃఖరాహిత్య స్థితికి నువ్వు వెళ్ళిపోతే, అంటే నాకు దుఃఖమే లేదు, నాకు బాధే లేదు, నాకు కష్టమే లేదు, నాకు ఇబ్బందే లేదు అనే స్థితికి నువ్వు వెళ్ళిపోతే మోక్షము. నాకు ఎవరి వలన లేదు, నా వలన ఎవరికి లేదు, అది మోక్షము, మోక్షస్థితి. ఇది చనిపోయే లోపల నువ్వు చదువుకుంటూ ఒక్కొక్క స్టెప్ సాధించుకోవాలి దాన్ని నువ్వు. అది సాధన. అందుకని సాధన ఎలా చేయాలి కాదు, సాధన ఏం చేయాలి, అసలు సాధన ఎందుకు, నేనే సాధన చేస్తున్నాను ప్రస్తుతం, అది నాలో గుణమార్పులు తెస్తుందా లేదా, నేను ఎడిపోతున్నాను, నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. పరిశీలించుకుంటే నీకే తెలుస్తుంది. చాలా సింపుల్ విషయం. ఆలోచించి చూడండి, అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా మీరు ప్రశ్నించవచ్చు. మీరు ప్రశ్నించాలి కూడా, ఎందుకంటే మన ఆధ్యాత్మిక చదువుకుంటున్నాం, ఇది ఆధ్యాత్మిక విద్యాలయం. మన మహాత్ములు అందించినటువంటి అనంత ఆత్మజ్ఞానపు, విశాలపు, ఏకత్వపు, సర్వవ్యాపకపు, అఖండపు విద్యను చదువుకుంటున్నాం. విత్తన దశ నుంచి వృక్ష దశకు, మహావృక్ష దశకు ఎదిగే ప్రయత్నం. అంటే నేను శరీరం అన్న భావన నుంచే అనంత సృష్టి ఒకటే అనేటువంటి భావాన్ని పెంపొందించుకునే వైపుకి వెళ్తున్నాం. ఆ చదువుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా సందేహాలు వస్తే అడగండి. కేవలం మంచిగా జీవిద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే శీర్షికలు వినండి. కేవలం చెడు పోగొట్టుకొని మనలో గుణమార్పు చేసుకుని సద్గుణాలను పెంపొందింపజేసుకుందాం అనే వాళ్ళ కొరకు మాత్రమే ఈ శీర్షికలు. మతాలకో, మార్గాలకో, దేవుళ్ళకో, విధానాలకో, గురువులకో, సంస్థలకో, సమూహాలకో వెళ్దాం అనుకునే వాళ్ళకి ఇవి ఉపయోగపడవు. మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. నేను వ్యక్తిగతంగా నాలో గుణమార్పు చేసుకోవాలి, చెడు పోగొట్టుకోవాలి, నేను ఆధ్యాత్మిక చదువుకొని విత్తన దశ నుంచి మహావృక్ష దశకి వెళ్ళాలి, ఆ భావం తెలుసుకోవాలి, అనంత భావం, ఏకత్వ భావం, సర్వవ్యాపక భావాన్ని నేను పొందాలి అనుకునే వాళ్ళు ఇవేనండి. వాళ్ళు సందేహాలు వస్తే అడగండి. ఇక ఇది నచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునేవాళ్ళు, అమ్మ మీ పాదాలకు నమస్కారం, అయ్యా మీ పాదాలకు నమస్కారం, నేను అతి సామాన్యుణ్ణి, సామాన్య మానవుణ్ణి, కేవలం బ్రతికినంతకాలం చనిపోయే వరకు మంచిగా బతికి చనిపోదాం అనే ప్రయత్నంలో నాకు నేను మంచి చెప్పుకుంటున్నా. నాకు నేను చెప్పుకుంటున్న మంచి విషయాలని ఈ శీర్షికల రూపంలో యూట్యూబ్లో పెడుతున్నా. అంతే. అది కూడా రికార్డ్ చేసే సిస్టమ్స్ ఇప్పుడు వచ్చినాయి కనుక. కాబట్టి నా గొడవ వదిలేసి నచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలు ఉన్న వాళ్ళందరూ మీ మార్గాల్లో మీరు హాయిగా ముందుకు సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఆధ్యాత్మిక విద్యాలయము అనే పదం అక్కడక్కడ వస్తూ ఉంటుంది నేను చెబుతున్న శీర్షికల్లో. ఆధ్యాత్మిక విద్యాలయము అంటే ఏమిటి అన్నది నా అభిప్రాయం, నా ఉద్దేశాన్ని డివైన్ ప్లానెట్ ఛానల్లో 1920వ శీర్షికగా చెప్పాను. ఆధ్యాత్మిక చదువు అనేటువంటి ఛానల్ రెండవది మందే ఉంది, అందులో 140వ శీర్షికగా చెప్పాను. రెండింటిలో ఉన్న విషయం ఒకటే. ఆసక్తి ఉన్నవాళ్ళు ఆధ్యాత్మిక విద్యాలయం అని పేరుతో ఉన్న ఆ శీర్షికల్లో ఏదో ఒకటి విని మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఇప్పుడు విన్న శీర్షిక గురించి, ఆధ్యాత్మిక విద్యాలయం గురించి, రెండింటి గురించి మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియచేయండి.
కామెంట్లో తెలియజేయమని ఎందుకు అడుగుతున్నానంటే, నేను ఎప్పుడూ మీకు మంచిని మాత్రమే చెప్పాలి. ఎవరికి చెడు చెప్పకూడదు. ఒకవేళ పొరపాటున మనం చెప్పేది అసలు ఎదుటి వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? ఎందుకంటే అర్థం చేసుకునే వాళ్ళు అనేక రకాలుగా ఉంటారు. మనం చెప్పే ఉద్దేశంలో మంచిగానే అర్థమైతే పర్వాలేదు. ఒకవేళ చెడుగా అర్థం అవుతుంటే మనం చెప్పటం మానేయాలి. అంటే మనకి భావ ప్రకటన సరిగా కుదరలేదని అర్థం. ఎవరిని చెడు వైపుకి తీసుకెళ్ళకూడదు. అందువలన ఎవరైనా కొద్దిమంది కామెంట్లు పెడుతుంటే నేను ఎలా చెబుతున్నానో నాకు తెలుస్తుంది, మంచిగానే చెబుతున్నాను, ఎదుటి వాళ్ళకు కూడా నేను చెప్పింది మంచిగానే అర్థమవుతుంది అని అనిపించినంత కాలం చెప్పే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.